బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మా బీఆర్ఎస్ నాయకులకు మరియు నా తోటి కార్పొరేటర్లకు అదేవిధంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మిమ్మల్ని ఒక్కటే ప్రశ్నిస్తున్నా, అసలు మన మల్కాజ్గిరి రాజకీయం ఎక్కడ పోతుంది? అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? నిన్న ఎందుకు పెట్టాల్సిన అవసరం? మేము మా ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వెళ్తున్నారు, తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ ఉనికి, కాంగ్రెస్ నాయకుల ఉనికి ఏమైపోతుందో అని భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టారా? దేనికి పెట్టాల్సిన అవసరం వచ్చింది అసలు ఈ ప్రెస్ మీట్? చెప్పండి. ఇంకొకటి, వాళ్ళు ఎలక్షన్స్లో మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు వారి గురించి ఒక ప్రచారం చేశారు. ఏమనంటే వారు కేవలం కాలేజ్ ఎలక్ట్ అయిన తర్వాత కాలేజీలకి మాత్రమే అంకితం అవుతారని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారానికి విరుద్ధంగా అన్నగారు ప్రజల్లోకి వెళ్తున్నారు, అదేవిధంగా అధికారులను కలుస్తున్నారు. మాతో పాటు ఒక కార్పొరేటర్తో పాటు ఆయన తిరగాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆయన ఒక కార్పొరేటర్గా మాతో పాటు ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్తున్నారు, పని గురించి తెలుసుకుంటున్నారు. ఏ పనికి ఏ అధికారిని కలవాలో ఆయన ఫోన్ చేస్తే సరిపోతుంది, కానీ ఆయన పర్సనల్గా వెళ్తున్నారు, పని చేయిస్తున్నారు. సో అటువంటి ఒక వ్యక్తి కోసం మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసలు? ఇంకొకటి, నా డివిజన్ అయిన జేఎల్ఎన్ఎస్ నగర్ గురించి మన కాంగ్రెస్ నాయకులు బి బ్లాక్ ప్రెసిడెంట్ అయిన టేష్ యాదవ్ అన్న గారు మాట్లాడారు. అన్నగారు నాకు చుట్టమవుతారు. అయితే బిఫోర్ ఆయన మాకు చాలా ఇదిగా ఉంటుండే, ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే అన్నాదమ్ములు అయినా సరే వేరే వేరే పార్టీలో ఉంటే ఇక వాళ్ళు కలుసుకోవద్దు, వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళకూడదు, వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకూడదు. ఈ విధంగా తయారైంది మన మల్కాజ్గిరిలో రాజకీయం. ఇంకొకటి, ఆ టేష్ యాదవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆయన మేము చేసింది గుర్తించారు. ఏం చేశారు మీరు జేఎల్ఎన్ఎస్ నగర్లో అని చెప్పేసి అడిగి మీరు కేవలం స్టే తీసుకొచ్చారని చెప్పేసి అన్నారు. సో మేము పబ్లిక్ కోసం స్టే తీసుకొచ్చినాం. ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ ఇష్యూ క్రియేట్ చేసింది ఎవరో వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. ఇన్ని సంవత్సరాలుగా అక్కడ లేని ప్రాబ్లము ఇప్పుడే కొత్తగా అసలు అక్కడ అధికారులు రావాల్సిన అవసరం ఏముంది? అధికారులు రావడము, వెంటనే మా మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నగారు నేను ఇక్కడ అధికారులు రావాల్సిన అవసరం ఏముంది? అధికారులు రావడము, వెంటనే మా మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నగారు నేను ఇక్కడ డివిజన్లో ఉన్నదాన్ని నేను వెళ్ళేసరికి అన్నగారు వచ్చి అక్కడ కూర్చున్నారు. అన్నగారు వచ్చి కూర్చొని అక్కడ ఒక లేడీ కిరోసిన్ పోసుకొని చనిపోతానని చెప్పేసి ఇంటికన్నిటికీ తాళాలు వేసేసారు. తాళాలు వేసేసి ఒక లేడీ కిరోసిన్ పోసుకొని నేను చనిపోతా అని చెప్పేసి కూర్చుంది. అటువంటి లేడీస్ని వాళ్ళందరికీ సమాధానం చెప్పి అధికారులని వాళ్ళతో అన్నగారు మాట్లాడి ఆయన సొంత డబ్బులతో లాయర్లను పెట్టి స్టే తీసుకొచ్చి అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేశారు, తాళాలన్నీ కూడా తీయించారు. సో ఇలాంటి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని పిచ్చివాడు అది ఇది అసలు ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఎమ్మెల్యే గారికి ఎట్లా గౌరవం ఇవ్వాలో, ఏం మాట్లాడుతున్నాం అనేది ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. పబ్లిక్లో అనుక్షణం తిరుగుతున్నాడు మా ఎమ్మెల్యే సార్. అంతేకాకుండా నేను ఇంకొక విషయం చెప్దామనుకుంటున్నా. నా డివిజన్లో మేము ఫోటోలు పెడుతున్నారు, మెమరాండంలు ఇస్తున్నారు, 20 సార్లు ఇచ్చిర్రు, 30 సార్లు ఇచ్చిర్రు అని అంటే 30 సార్లు ఇస్తాము, 1,00,000 సార్లు కూడా ఇస్తాము. మాకు పనులు జరగాలి, మా పబ్లిక్కి పనులు జరగాలంటే మెమరాండంలు ఎన్ని సార్లు అయినా ఇస్తాం మేము. మెమరాండంలు ఇస్తున్నారు, ఫోటోలు పెడుతున్నారు అని అంటే మీరు మెమరాండంలు ఇవ్వగానే అయిపోదు, ఫోటో పెట్టగానే అయిపోదు, మీకు ఫాలో అప్ ఉండాలని వాళ్ళే చెప్తారు. మరి ఫాలో అప్ అంటే ఏంది? 10 సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు, 20 సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు. ఫాలో అప్ అంటే అదే కదా, మా దృష్టిలో అయితే అదే. ఇక మళ్ళీ మళ్ళీ వెళ్ళి వాళ్ళకి మళ్ళీ కలిసి మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాము. మా రిజర్వాయర్ కోసము మేము ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ ముందే మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కేటీఆర్ని కల్పించడం జరిగింది.
ఆయన దానం కిషోర్ గారితో మాట్లాడి అప్పటికప్పుడు శాంక్షన్ చేయిస్తాను కూడా అని చెప్పేశారు. కాకపోతే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ రాలేదు. మా గవర్నమెంట్ కనుక వచ్చుంటే ఈ పార్టీకి అక్కడ రిజర్వాయర్ శాంక్షన్ అవుతుండే. మా రిజర్వాయర్ శాంక్షన్ కాలేదు. అయితే మేము పబ్లిక్ కోసము వాళ్ళు పడుతున్న నీటి ఎద్దడి కోసము మేము పడుతుంటే ఈ అవగాహన లేని పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు ఫోటో పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు ఏం తెలుసు, అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు, నాకు అర్థమైతలేదు. మేము రిజర్వాయర్ కోసము నేను ఎలక్ట్ అయిన తర్వాత 3 సంవత్సరాల నుంచి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ గచ్చిబౌలిలో 3 చేపించిన డిపిఆర్ ఏది అసలు ఇక్కడ పెట్టమని చెప్పిన డిపిఆర్ ప్రిపేర్ చేయించిన నేను డిపిఆర్ ప్రిపేర్ చేయించి కష్టపడి నేను ఇంతగానం తిరుగుతుంటుంటే ఒకడేమంటాడు, ఇగో మా కాంగ్రెస్ వాళ్ళు ముందే పోయి ఆల్రెడీ ఫోటో పోయేసి వచ్చి ఫోటో పెట్టిర్రు అని చెప్తున్నాడు. నేను 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఆ ప్రజల కోసం. నేను గట్టిగా చెప్తా ఈ మాట. ఇట్లాంటి దాన్ని మాట్లాడడానికి ఇవన్నీ వాళ్ళ ఉనికిని మేము ప్రజలలో తిరుగుతుంటుంటే అరే మేము ఏమైపోతామో అని చెప్పేసి పెట్టిన ప్రెస్ మీట్ అని మాత్రం ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా. అంతేకాదు మళ్ళీ మేము ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తున్నాం. రాజకీయం చేస్తలేము. ఎదుటి వ్యక్తిని చూపించే ముందల 3 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి అన్నది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే 3 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి. అరే వాళ్ళని ప్రశ్నిస్తున్నాము అని అంటే మనం ఫస్ట్ ఏం చేసినాం పబ్లిక్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, నా తోటి కార్పొరేటర్స్ కి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అసలు వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో మాకు ఇంకా కూడా అర్థం కావట్లేదు. మల్కాజ్గిరి నుంచి మన మరి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఇప్పుడు సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యే గారు తిరగని ఆఫీస్ అంటూ లేదు. అక్కడ రైల్వేస్ డిఆర్ఎం ఆఫీస్ తీసుకున్నా, జోనల్ ఆఫీస్ తీసుకున్నా, కమిషనర్ గారిని 3 సార్లు కలిశారు, జోనల్ కమిషనర్స్ 2-3 సార్లు కలిశారు. అట్లా మళ్ళీ కలెక్టర్ గారిని కూడా ఒక 3 టైమ్స్ కలిశారు. ప్రతి ఒక్క వర్క్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో, అంటే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేస్ దృష్టిలో లేని వర్క్స్ కూడా ఆయన పర్సనల్గా టేకప్ చేసి, నా డివిజన్కి వస్తే మెయిన్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ అందరికీ ఇప్పుడు మా అల్వాల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే బేగంపేటకి వెళ్ళాల్సి వస్తుందని, వాళ్ళ ప్రజలందరికీ కూడా ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు అల్వాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ రావాలని చెప్పి కలెక్టర్ గారికి పర్సనల్గా వెళ్ళి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. మరియు ఫైర్ ఆఫీస్ కూడా అసలు అల్వాల్ ప్రాంతంలో ఎక్కడ కూడా లేదు. మనకు చాలా దూరం నుంచి ఇప్పుడు ఏమన్నా ఇన్సిడెంట్ అవుతే చాలా దూరం నుంచి రావాల్సి వస్తుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో ఫైర్ ఆఫీస్ కోసం కూడా ఆయన ప్రపోజల్ పంపించి మరియు ల్యాండ్ ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఫాలో అప్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇట్లాంటి ఎమ్మెల్యే అంటే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేస్ పని చేశారో చేయరో వదిలేయండి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఈ సంవత్సర కాలంలో ఎంత పని చేశారో మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అన్ని మీడియాలో వస్తుంది. మేము ఊరికే ఫొటోస్ పెట్టడం కాదు, మ్యాటర్ కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు. కాబట్టి అంటే ఎంత ఫాలో అప్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా సామాన్య లీడర్ అయినట్టు వెళ్ళి పర్సనల్ గా ఫాలో అప్ చేస్తూ పనులు అవుతున్నాయా లేదా అని ఎంబడి అంటే మేము వెళ్ళకున్నా మమ్మల్ని కాల్ చేసి మమ్మల్ని కూడా వెళ్ళి మీరు ఎంబడి ఉండండి అమ్మ, అధికారులు ఎంబడి ఉండి పనులు చేయించుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండ్. మేము వెళ్ళి జోనల్ కమిషనర్కి ఇచ్చిన ఫండ్ ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్. సో వారి చేతిలో ఫండ్ పెట్టుకొని మేము పని చేయించడం లేదు అనడం ఎంతవరకు కరెక్ట్? మరి వారు ఉన్నారు కదా, వాళ్ళ గవర్నమెంటే ఉంది. ఇప్పుడు ఆయన ఎక్స్ ఎమ్మెల్యే, ఆయనకి ఏం అధికారం ఉంది? ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఫండ్ వస్తుందని చెప్తున్నారు. మరి ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఫండ్ ఇవ్వని వాళ్ళు ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యే అయినప్పుడు ఆయనకు ఫండ్ ఎట్లా ఇస్తారు? అది కరెక్టేనా? అసలు ఇది ఎక్కడ పోతుంది అసలు? అంటే మల్కాజ్గిరి అంటే ఇప్పుడు అసలు మేము చెప్తున్నాం కదా, ఇట్లా మల్కాజ్గిరిలో ఉన్న రాజకీయాలు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా లేదు. మేము అంటే కార్పొరేటర్స్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కానీ, ఎవరైనా ఉన్నా కానీ, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఒకరికొకరు మాట్లాడుకోవద్దు, వెళ్తే ఇంకా అక్కడ వచ్చి తిట్టేయడం, అవన్నీ అసలు అంటే రాజకీయాల్లో వేరే పార్టీస్ అయితే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పోతారా, ఫ్రెండ్స్ కాకుండా పోతారా? అంటే పాలిటిక్స్ లో వేరే పార్టీస్ అయితే ఇంకా కలుసుకోవద్దు, మాట్లాడదు, శత్రువులు అయిపోతామా? పార్టీలు అనేది ఎలక్షన్ టైంలో ఉండాలి. ఎవరున్నా ఏ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేయాలి.
మేమున్నది ప్రజల కోసం పనిచేయడానికి. ఎమ్మెల్యే గారు కూడా ప్రజల కోసం పనిచేయడానికి ఆయన ముందెళ్తున్నారు. వారికి ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, అదంతా మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్టో మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. పనిచేసే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి వరే బాగా చేస్తున్నారని చెప్తే ఇంకా మాకు ఇంకా కూడా పనిచేయడానికి సంతోషంగా చేస్తాం. కానీ అట్లాంటిది బ్యాక్ స్టాప్ చేయడానికి ఏదో అన్ని పిచ్చి రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేయడము ఇవన్నీ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఇది ఒక్కటే మేము చెప్తున్నాం. మేము చెప్పుకోని అవసరం లేదు, మా పనిలోనే మీరు చూసుకోవచ్చు మేము ఎంత కష్టపడుతున్నాం అనేది. థ్యాంక్ యూ. కార్పొరేటర్ అయినాను. ఆ విధంగా నేను 3 సంవత్సరాలు నేరేడు మెట్ల ఎంత పని చేసినో మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు. గల్లీ గల్లీ రోడ్డు వేసిన, ఒక్క రోడ్డు కూడా లేకుండా నేను కార్పొరేటర్ అయినప్పుడు. సరే ఆ పనులన్నీ చేసినా అయిపోయింది. 1 ఇయర్ నుంచి రాజశేఖరన్ ఎమ్మెల్యే అయిండు. అయినాక ఆర్కేపురం బ్రిడ్జి దానికి చెరువు కొరకు ఎన్నిసార్లు అధికారులు తీసుకొచ్చిండో అందరికీ తెలుసు. మేము కూడా వెళ్ళినాం, చూసినాం, పనులు అవుతున్నాయి. ఈ విధంగా చేస్తున్నాము. అన్నయ్య ప్రతి పనికి వస్తూనే ఉన్నాడు, మరి చేస్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం. కాలనీలో ఏ సమస్య ఉన్నా వెళ్తున్నాం, చూసుకుంటున్నాము. థ్యాంక్ యూ. మా బీఆర్ఎస్ కార్పొరేటర్స్కి, మా బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరికీ, మరి ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అసలు మా సోదరిమణులు చెప్పినట్టు అసలు నిన్న ప్రెస్ మీటు ఎందుకు పెట్టిర్రు అసలు ఎవరికి, నా డౌట్ మీకు కూడా అర్థం కాలేదు. అది ఖాళీ వాళ్ళకు ఉనికి కాపాడుకోనికే. అమ్మ రాజశేఖర్ రెడ్డి పొద్దున్న లేస్తే ప్రజలను ఉంటున్నాడు, ప్రజలకు టైం ఇస్తున్నాడు. ఈయన ఇదే విధంగా తిరుగుతుంటే గతంలో రేపు ఫ్యూచర్లో రేపు నేను నిలబడ్డా కానీ నాకు డిపాజిట్ కూడా వస్తుందో రాదన్న భయంతోనే నిన్న వాళ్ళ అనుచరులతో మీటింగ్ పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక గౌరవం లేదు. ఒక ఎమ్మెల్యే, సరే నీకు వాడని ఎమ్మెల్యే అయినా పర్వాలే, ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు ఒక బఫూన్ అనడము, పిచ్చి ఎమ్మెల్యే అనడము, మరి మేము కూడా మాట్లాడితే ఇంకే విధంగా ఉంటుంది అంటే మీకు ఇవాళ అధికారం ఉన్నది, మేము ఏదన్నా చేయగలుగుతామన్న ఉద్దేశంతో మాట్లాడుతుర్రా, లేకపోతే ముంగటోళ్ళు ఏం చాతగాంధంలో అనుకొని ఇట్లా మాట్లాడుతుర్రా మాకు అర్థమవుతలేదు. ఇలా మేము చేసినాం డెవలప్మెంట్ చేసినాం. ఎప్పుడు చేసిరు మీరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసారు. ఎవరిచ్చిరు అది? మా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఫండ్ ఇస్తే నువ్వు మల్కేర్లో డెవలప్ చేయడం జరిగింది. అవన్నీ బీఆర్ఎస్ పార్టీ కావా? ఇలా గత ప్రభుత్వం ఏ కొబ్బరికాయలు కొడుతున్నారో బరబ్బరు కొడతాం మేము. మా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫండ్ కాబట్టి మేము కొబ్బరికాయలు కొడుతున్నాం ఇవాళ. మరి అదే మీకు గట్స్ ఉంటే కాంగ్రెస్ నుండి తీసుకురండి. 2000 కోట్లు 3000 కోట్లు తెచ్చినామని చెప్తారు కదా. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, 10,000 కోట్లు తీసుకురా. ఇలా మల్కేర్ డెవలప్ కావాలి, మాకు కూడా డెవలప్ కావాలని ఎవరు చేస్తేంది? హనుమంతన్న నువ్వే 10,000 కోట్లు ఫండ్ తీసుకొని వచ్చి నువ్వే కొబ్బరికాయలు కొట్టి మేము ఆడికి కూడా రాము. మాకు మల్కేర్ డెవలప్మెంట్ కావాలి. అది లేదు. గత ప్రభుత్వంలో చేసినామంటే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి డెవలప్మెంట్స్ కోసం డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇలా మల్కేర్ డెవలప్ అయింది. ఇలా మనం కొంతమంది అంటారు ఉప్పలు ఒకటే పేరు తీస్తారు. ఉప్పల్లో ఏ విధంగా అయిందో మేము చూలే. ఇలా కుక్కటిపల్లి పోండ్రి, ఇలా కుక్కటిపల్లి ఏ విధంగా అయింది? ఎల్బీ నగర్, ఇలా గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపించారంటే ఉట్టి గెలిపించలే, కేవలం డెవలప్మెంట్ చూసి గెలిపించడం జరిగింది. ఓన్లీ డెవలప్మెంటే. మరి ఆ విధంగా మన దగ్గర జరిగిందా? ఇలా బాక్స్ డ్రైన్లు అంటున్నావు. ఇలా బాక్స్ డ్రైన్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1 లక్ష రూపాయలు బాక్స్ డ్రైన్ ఇచ్చి 1 కోటి రూపాయలు బాక్స్ డ్రైన్ ఇవ్వడం జరిగిందా? ఇప్పటివరకు ప్రపోజల్స్ తీసుకోలేదు. మా బాక్స్ డ్రైన్స్లో గత ప్రభుత్వంలో ఉన్న బాక్స్ డ్రైన్ శాంక్షన్ అయిన బాక్స్ డ్రైన్లు కాబట్టి మా కార్పొరేటర్లు కానీ మేము కూడా నేను డిఫిటెడ్ బాక్స్ డ్రైన్స్లో గత ప్రభుత్వంలో ఉన్న బాక్స్ డ్రైన్ శాంక్షన్ అయిన బాక్స్ డ్రైన్లు కాబట్టి మా కార్పొరేటర్లు కానీ మేము కూడా నేను డిఫిటెడ్ అయిన కార్పొరేటర్ అయినా మేము కూడా దాన్ని అవిట్లను పరిశీలిస్తున్నాం. ఏ విధంగా జరుగుతున్నాయి ఏమని తప్పేముంది? ప్రజలలో పనిచేస్తున్నాం. మేము ఇవ్వాలా మేము కొబ్బరికాయలు కొడతలేం ఎక్కడ. మా ఎమ్మెల్యే గారు కూడా పాపము ఆయనకు ప్రోటోకాల్ ఉన్నా కానీ ఆయన వచ్చి ఎక్కడ కొబ్బరికాయలు కొడతలేడు. పరిశీలిస్తుండే ఏ పని ఎట్లా జరుగుతుంది ఏం కథ అని. దట్ ఈస్ ఎమ్మెల్యే. ఇలా మీకు ఎమ్మెల్యేని చూసి మీ ఉనికి అసలు ఇదే అవుతుంది.
ఖాళీ మా ఎమ్మెల్యే గారు ఏడాదిలో ఖాళీ ఓన్లీ ట్రైలర్ చూపెట్టిండు మీకు. సినిమా చూపెడతాడు ఇంకా 4 ఏళ్ళల్లో. 100% చెప్తా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారిని ఉట్టిగా ఆయన అమాయకుడు మీరు ఏమన్నా అనుకోరి, బఫున్ అంటారా, పిచ్చి ఎమ్మెల్యే అంటారు, ఏమన్నా అనుకోరి. ఆయన నిజంగా పిచ్చిగానే పని చేస్తుండు ప్రజల కోసం. ఇలా పొద్దున్న 8 గంటలకు ఆఫీస్కి వస్తుండంటే 12 గంటల వరకు ఎంతమంది ప్రజలు ఆయన ఆఫీస్లో ఉంటే అంతమందిని కలిసినాకనే ఆయన వేరే ప్రోగ్రామ్స్కి వస్తాడు. ఇనగ్రేషన్స్ కానీ ఇంకేమైనా కాలనీస్ విజిట్స్ కానీ ఏమున్నా కానీ అక్కడ రావడం జరుగుతుంది. మరి ఇంతకుముందు అలా లేదే. మన అతి దగ్గరనే ఉండేనే కదా మన క్యాంప్ ఆఫీస్లో. మరి ఏ రోజులు ఎప్పుడు ఎవరికి ప్రజలలో అందుబాటులో మాకు అర్థమవుతలేదు. ఇలా మేము ఏం చేయకున్నా పర్వాలేదు, మా రాజశేఖర్ రెడ్డిని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు మల్కాజీ ప్రజలని ఈ యొక్క ప్రెస్ రూపకంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా అరుంధత హాస్పిటల్ కోసం తెలియజేస్తారు. అరుంధత హాస్పిటల్ ఉచిత వైద్యం కోసము అరుంధతి హాస్పిటల్ పాపం వాళ్ళ అమ్మగారి పేరు మీద పెట్టి ఇలా ఉచితంగా, అందులో మళ్ళా మేము అందరం డిమాండ్ చేస్తే అంబులెన్స్ అండి మొన్న జరిగిన 2024 15th ఆగస్టు నాడు అంబులెన్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మేము ప్రతిరోజు 3-4 పేషెంట్స్ మల్కేర్ నుండి ఫ్రీగా అంబులెన్స్లో పోయి ట్రీట్మెంట్ చేసుకొని రావడం జరుగుతుంది. ఆ డాటా నా దగ్గర ఇప్పుడు లేదు, ఇస్తాను మీకు. అది కూడా మనం ప్రెస్ ఈవినింగ్ వరకు మీకు ఆ డాటా మల్కేర్ నుండి ఎంతమంది పోయారు, ఎంతమంది ఆపరేషన్ చేయించుకుర్రు, ఎంతమంది ట్రీట్మెంట్స్ దేనికోసం పోయారు కూడా మీకు డాటా ఇవ్వడం జరుగుతుంది. అసంటి ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఇవాళ పని చేస్తలేరు. ఎవరండి సొంత డబ్బులు పెట్టి చేసుకోవడము ఆయన చెప్తాడు మాకు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు చెప్తారు, మేము కూడా చూసినాం. రోజు 5 లక్షల రూపాయలు అరుంధతి హాస్పిటల్లో ఖర్చు పెడుతుందట. రోజు 5 లక్షల రూపాయలు. మీరు కూడా డీటెయిల్స్ తీసుకోండి ఏ విధంగా అవుతుంది. వీళ్ళుంటే మిమ్మల్ని కూడా మేమందరం తీసుకోతాము. విత్ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ ఏ విధంగా ఖర్చులు అవుతున్నాయి, ఏమున్నది అవన్నీ మీరు చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నాం. నేను కూడా నా బ్యాక్ పెయిన్ కోసం మన ఎంఆర్ఐ తీసుకున్నాం. మళ్ళా ఫ్రీ ఎంఆర్ఐలు ఉంటాయి అంటే ఎక్కడన్నా హాస్పిటల్లో ప్రతి ఒక్కటి ఫ్రీగా చేయడం ఎక్కడన్నా ఉందా? ఇలా మాకు చెప్తున్నాం కదా, మాకు అదృష్టం కొద్దే మా మల్కేర్ ప్రజలు చేసుకున్న అదృష్టానికే ఈ యొక్క మర్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చిందని నేను ఈ యొక్క పత్రికా విలేకరు ముందు తెలియజేస్తా ఉన్నా. అఫీషియల్స్ రానియరు. ఇలా మీరే అంటారు అఫీషియల్స్ పెన్ డౌన్ చేస్తారు అని. చెయ్యిరి, పెన్ డౌన్ చేస్తే ఎవరికి వస్తుంది మాట? ఇలా గవర్నమెంట్లో ఉన్నారు మీరు అఫీషియల్స్ సహకరించనీయకుండా మల్కగిరికి ఎమ్మెల్యే గారు వస్తే ఆయన వెంబడి ఏ ఒక్క డిఈ గారు రారు, ఈఈ గారు రారు, ఏఈ గారు రారు, కనీసం వర్క్ ఇన్స్పెక్టర్ను కూడా పంపించారండి. అంటే ఆయన ఎమ్మెల్యే కాదా? ఆయన రాజ్యాంగం గెలిచిన ఎమ్మెల్యే కాదా? మరి ఈ విధంగా చేసుకుంటూ ఇలా అఫీషియల్స్ వాళ్ళ దగ్గర బాధపడుకుంటూ మా మీద బ్లాక్మెయిలింగ్ బరబ్బర్ చేస్తాడు. మంచితనంగా ఫస్ట్ ప్రేమతో పనులు చేయమని అడుగుతా ఉన్నాడు. చేయకపోతే ఏం చేస్తాడు? బరోబర్ నువ్వు నీ వెనక అవకతవకలు ఏమున్నాయి, మరి ఎవరైనా తీస్తారా? అది మా ఎమ్మెల్యే గారు తీస్తున్నారు. మరి ఎందుకు భయపడతారు అఫీషియల్స్? రండి మీరు రండి. ఎమ్మెల్యే గారు రాజ్యాంగంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఇవాళ పాదయాత్రకు వస్తున్నాడు. ఆయన ఇంటికి పోకండి. ప్రజల కోసం మల్కేర్లు వచ్చి కాలనీలల్లో ప్రజల సమస్యల కోసం తిరుగుతుంటే మీరు ఎందుకు రారు? వచ్చి నోట్ చేసుకొని మీకు ఆ సమస్యల మీద పని చేయాలి కదా. ఎందుకు చేస్తలేరు మరి? అంటే కేవలం ఇలా కాంగ్రెస్ నాయకులు చెప్తేనే కదా మీరు వస్తలేరు. మరి మీరు పోయి అక్కడనే చెప్పుకుంటున్నాం పెన్ డౌన్ చేయండి. మీరు పెన్ డౌన్ చేస్తే వేరే వాళ్ళు వచ్చిన పని చేస్తారు. ఇక్కడ మాకు అది కావాలి. ఇలా భయపడుతున్నారు కదా మరి ఎమ్మెల్యే గారికి. ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు ఎంత భయపెట్టినా మా ఎమ్మెల్యే భయపడే వ్యక్తి కాదు, మా నాయకులు కూడా ఎవరు భయపడే వ్యక్తులు కాదు. మేము ఏదో గవర్నమెంట్ పోయింది, మాకు ఇబ్బందులు అవుతున్నాయి, మా మీద కేసులు పెడుతుర్రు, ఇవన్నీ కూడా మాకు ఎలాంటిది ఏమి ఎవ్వరు కూడా ఒకరు భయం లేకుండా 100% ఖచ్చితంగా ప్రతి డివిజన్లలో ఎవరి డివిజన్లలో వాళ్ళు గట్టిగా ఇవ్వాలి. ఇంకా గట్టిగా ప్రజలలో ఉంటున్నాం, ప్రజలలో పనిచేస్తూ ఉన్నాం మేమంతా. అది మా ఎమ్మెల్యే గారి గట్స్. సీసీ కెమెరాస్ ఎలక్షన్స్ అప్పుడు సీసీ కెమెరాస్ మేము హామీలు ఇచ్చినామంట.
వాళ్ళకి వేయలేదంట. మీరు ఎక్కడెక్కడ హామీలు సీసీ కెమెరాస్ ఎలక్షన్స్ అప్పుడు సీసీ కెమెరాస్ మేము హామీలు ఇచ్చినామంట, వాళ్ళకి వేయలేదంట. మీరు ఎక్కడెక్కడ హామీలు ఇచ్చినాం రండి మేము చూపెడతాం. ఇవాళ ఆన్లో ఉన్నాయా లేవా? ప్రతి కాలనీలలో ఎవరెవరైతే కాలనీస్లలో సీసీ కెమెరాస్ అడగడం జరిగింది వాళ్ళకి ఎలక్షన్స్ బిఫోరే కొన్ని సపోజ్ ఎలక్షన్స్ బిఫోర్ కాకుంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి కాకుంటే కూడా నీకు రిజల్ట్స్ రాకముందే ప్రతి ఒక్క మన దీంట్లో ప్రతి ఒక్క కాలనీలో సీసీ కెమెరాస్ ఆన్ చేసి ఆ కాలనీలో మెంబర్స్ కందరికి చూపెట్టడం జరిగింది. ఏదండి గొప్పతనము? కొంతమంది టెంపుల్స్ మాకు టెంపుల్కి ఇది కావాలి సార్ అది కావాలి సార్, ఎలక్షన్స్ అయినాక నేను ఇస్తాను నేను చేస్తానని ఎలక్షన్స్ ఇప్పుడు కూడా ఆ కమిట్మెంట్ నిలబెట్టుకుంటున్న ఒక ఏకైక ఎమ్మెల్యే మన మర్రి రాజశేఖర రెడ్డి గారు అని ఈ యొక్క పత్రికా విలేకరు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి ఎమ్మెల్యేని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాకు రావా, మాకు మస్తు మాకు ఇంకా మీకన్నా మేము బస్సులలో తిరిగిన వాళ్ళు కాలనీలలో కాదు. ఓల్డ్ మల్కాజిగిరి అంటే అన్నీ అనుభవించిన వాళ్ళమే. జైళ్ళల్లో పోయినాము, కొట్టినాము, కొట్లాడినాం, తందులు తిన అన్నీ చేసే ఉన్నాం. మేము ఏం భయపడేది లేదు. మీరే అన్ని పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఒకడంటాడు ఖబర్దార్ మా దగ్గరకు వస్తాం. మేము ఎందుకు వస్తాం రా నాయన మీ దగ్గరికి? మీరు మా దగ్గర రాకురని మేము తెలియజేస్తా ఉన్నా. మీరు మా దగ్గర రాకండి, మాకు అవసరమే లేదు. మీరు ఇలా మీకు సిగ్గు లేకుండా మేము ముంగట వస్తుంటే మొక్కలు దాచిపెట్టుకొని పోయే రకం మీరైపోయారండి, మేము కాదు. చెప్పుకోవద్దు, సిగ్గు పోతుంది. కొత్త 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 సాంప్రదాయాలు మల్కాజిగిరిలో తెలుస్తుంది. లోకల్ అంతా ఒకటైతుంది ఫ్యూచర్లో. నాన్ లోకల్స్ ఎవరైతుందో కూడా ప్రజలు మల్కాజిగిరి ప్రజలు గట్టిగా నెక్స్ట్ ఎలక్షన్స్లో చూపెడతాదని కూడా నేను ఈ యొక్క వేదికను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీట్ ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియదు చెప్పాలంటే. ఎట్లా అంటే పని చేస్తున్న మీద బురద చల్లడానికే కానీ పని చేయడానికి కాదు. ఇప్పుడు మల్కాజిగిరి ప్రజలందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం జరుగుతుంది అనేసి ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. వాళ్ళది ఎంతసేపు కూలగొట్టడానికి చెడగొట్టడానికి వాళ్ళ గవర్నమెంట్ ఉంది కానీ బాగు చేయడానికి వాళ్ళ గవర్నమెంట్ లేదు. అదే ఉద్దేశంతో మంచి పని చేసిన మీద బురద చల్లడమే వాళ్ళ పద్ధతి. అంతకంటే చేసింది ఏమీ లేదు, ఏం చేయబోరు కూడా. వాళ్ళకి దమ్ముంటే ఏదైనా ఫండ్స్ తెచ్చి వాళ్ళ గవర్నమెంట్లో ఫండ్ తెచ్చి డెవలప్ చేయండి. పని చేసే మీద తిట్టడం మంచి పద్ధతి కాదు. అది వాళ్ళ గవర్నమెంట్ నేచరే అది ఉంది. బిల్డింగ్లు కూలగొట్టడము మూసి కాదు, అది మూసికి రిపేర్ చేస్తలేరు, ఒక మసి పూసుకుంటారు. ప్రజలకు పోతే వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తుంది. మళ్ళీ 4 ఏళ్ళ నాడు గెలిచి చూపెట్టమని దమ్ముంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా వాళ్ళ పద్ధతి ఏందో వాళ్ళకి తెలుస్తుంది. ప్రజలు చూపిస్తారు. వీళ్ళు కాదు చెప్పేది, వీళ్ళు కాదు మాట్లాడేది. వీళ్ళు ఏదో స్వార్థంతో మాకు ఎట్లా మేము ఇది కావాలనే ఉద్దేశంతో వాళ్ళు బురద చల్లుతున్నారు కానీ వాళ్ళకు ఒక పని చేయాలి మంచితనం అనేది లేదు. కొంతమంది ఒక ఏనుగు పోతుంటే కొన్ని సప్పులు వస్తాయి. అటువంటి సప్పులు చేసే మనుషులే కానీ పని చేసే మనుషులు కాదు. పని చేసేవాడు ఎప్పుడు కూడా ఇట్లా మాట్లాడరు. అయినా ప్రజలతో ఎన్నుకోవలసిన వ్యక్తిని తిట్టడం అది భావ్యం కాదు, అది మూర్ఖత్వం. ఎందుకంటే ఒక హోదాకు ఆ సీటుకు వాల్యూ ఇవ్వాలి. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారంటే ఎటువంటి మూర్ఖులో వాళ్ళు మన అందరికి తెలుసు. ముఖ్యంగా మాకంటే ముందు ప్రెస్ మిత్రులకు తెలుసు నేను వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు నా డివిజన్ ఉంది, వినాయక్ నగర్ డివిజన్ ఉంది. మన వాజ్పేయి నగర్ రైల్వే స్టేషన్ గురించి, రైల్వే ఆర్యూపీ గురించి ఎలా జరుగుతుందో ఎట్లా జరుగుతుందో తెలుసు. 10 సంవత్సరాల కింద ఫౌండేషన్ వేసారు, కదిలియలేదు. మరి ఎందుకు కదిలియలేదు? అంతకుముందు ఎన్నోసార్లు తిరిగింది. ఇప్పుడు చేస్తా రేపు చేస్తా అని. ఎలక్షన్లు వస్తే కూడా చేస్తే ఏదో ఆగిపోతే ఇబ్బంది అయితే అదైతే అని అటువంటి ఆపుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు నిన్న కూడా పోయాం మేము, స్వయంగా ఎమ్మెల్యే కూడా పోయాం. ఆయన బాధలు వర్ణాతీతం. అంటే స్పెషల్లీ ఒకటి చిన్న పనులు కాదు, పెద్ద పనులు చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు 3 ఆర్యూబీలు చేపిస్తున్నాడు, రెడీ అయిపోయినది. వాజ్పేయి నగర్ షార్ట్లీ 1 month 2 monthsలో ఇనాగ్రేషన్కి ఉన్నది. అదేవిధంగా మన బొలారం తుర్కపల్లి రైలు ఆర్యూబీ కూడా ఇనాగ్రేషన్ అవుతుంది. మా ఇక్కడ గౌతమ్ నగర్ మేడం వాళ్ళు కూడా బాగా కష్టపడి తిరిగారు.
దానికి ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేశాడు. మన అనుటెక్స్ దగ్గర నూతుంటే కూడా ఒక ఆర్వీపీ అవుతుందంటే అర్థం. ఇది ఒక ప్రణాళికబద్ధంగా చేస్తుండే ఆయన, ఒక సిస్టమేటిక్గా. ఏదో ఫోన్ చేసి ఇది చేశారంటాడు, అట్లా కాదు. ఇక్కడ ఒక ప్రతిదీ రైటింగ్లో ఉంది. ఎన్నిసార్లు ఒక్కొక్క పనికి ఎన్నిసార్లు కూడా సపోర్ట్ చేశాడు. మన అనుటెక్స్ దగ్గర నూతుంటే కూడా ఒక ఆర్వీపీ అవుతుందంటే అర్థం. ఇది ఒక ప్రణాళికబద్ధంగా చేస్తుండే ఆయన, ఒక సిస్టమేటిక్గా. ఏదో ఫోన్ చేసి ఇది చేశారంటాడు, అట్లా కాదు. ఇక్కడ ఒక ప్రతిదీ రైటింగ్లో ఉంది. ఎన్నిసార్లు ఒక్కొక్క పనికి ఎన్నిసార్లు ఎన్ని మెమోలు ఇచ్చినామో, ఎన్నిసార్లు ఇది చేసినామో తెలుసుకోండి. ఏదైనా ఆర్టీ యాక్ట్ కింద ఏదండి ఎవరు పని చేస్తారో తెలుస్తుంది. గాడుకు మాట్లాడి గాడుకు పోతే అది కాదు, పాతకాలం కాదు. ఇప్పుడు ఏదైనా ఒక పద్ధతి ప్రకారంగా నడిపిస్తుండు ఎమ్మెల్యే గారు. ప్రజల మనసు దోసుకుంటుండు, బాగా చేస్తుండు అన్న వ్యక్తి ప్రజలు మెచ్చుకుంటున్నారు, మీరు కాదు మెచ్చుకునేది. మీరు ఎప్పుడు అపోజిషన్ మాట్లాడతారు. అదే ప్రజల దగ్గర పోండి, రేపు ప్రజల దగ్గర పోదాం, వాళ్ళే తీర్పిస్తారు మంచిగా పని చేసిండా లేదా. మరి మీరు అంత మంచిగా పని చేస్తే ప్రజలు ఎందుకు తీర్పియలేదు? మీకు ఫస్ట్ అది ఆలోచించుకోండి. ప్రజలు ఎందుకు తీర్పియలేదు? 50 కోట్లు 100 కోట్లు చేస్తే ఎందుకు మరి 60,000 70,000 మెజార్టీ అనేది ఎక్కడ పోయింది? కాబట్టి అట్లా ఉత్తగా మాటలు మాట్లాడకండి, ఏదైనా బేస్ తీసుకొని మాట్లాడండి. ఇంకా సపోర్ట్ చేయండి. మల్కాయిర్లా డెవలప్ చేద్దాం అందరం కలిసి, ప్రజలు బాగుపడాలని కోరుకోవాలి. అంతేగాని మీరు మమ్మల్ని తిట్టడం మేము మిమ్మల్ని తిట్టడం సమస్య తీరిపోద్ది. దీంతో మన ప్రజలు బాగుపడాలంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నది, సపోర్ట్ చేయండి, ఎక్కువ ఫండ్స్ చేయండి, కలిసి చేద్దాం. మన ఇంతకుముందు నేను ఎమ్మెల్యే కూడా ఏంటంటే ఎలక్షన్ అప్పుడే మనకు ఇది, కానీ మామూలు టైంలో ఇటువంటిది లేదనే పద్ధతి అని చెప్పేటోడు. కాకుండా అదే పద్ధతి ప్రకారంగా గవర్నమెంట్ మీద ఉన్నది కాబట్టి ఫండ్స్ తీసుకురండి, ఫండ్స్ తీసుకొచ్చి పని చేసుకుందాం, డెవలప్మెంట్ చేసుకుందాం. ఇంతకుముందు పోయిన 5 సంవత్సరాల ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 10,000 కోట్ల ఫండ్ తీసుకొచ్చి చేశారు. మన దగ్గర ఎంత ఫండ్ వచ్చింది? వాళ్ళు ఏది ఇస్తే గదే పని చేసుకున్నాం. ఇది ఎక్కడైనా మీరు తీసుకోండి సార్, ప్రతి ఎల్బీ నగర్ అనుకోండి, ఉప్పల్ అనుకోండి, కుకుట్పల్లి అనుకోండి, ఎక్కడ చూడు 10,000 కోట్లు 20,000 కోట్లు ఎంత అంటే అంత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇవ్వమానండి. ఇప్పుడు దేనికి పోయినా ఫండ్ లేదంటారు, పైసలు లేవంటారు. గవర్నమెంట్ మీదే చేతులు ఎత్తేసిన గవర్నమెంట్ మీద మీ గవర్నమెంట్ మీరే దుమ్ము దులుపుకుంటే సిగ్గుచేటు. ఇది పని ఎందుకైతే లేదు? పైసలు లేవు, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, పని అయితే లేదు. ఆ మాత్రం ఇంకితగానం లేదు. వాళ్ళ పార్టీ పరువు వాళ్ళే తీసుకుంటారు. ఒక మాట చెప్పాలంటే ఇది చాలా ఇటువంటి మల్కాయలు ఇటువంటి వాతావరణం సృష్టించడం చాలా సిగ్గుచేటు. ఇది బాగలేదని మేము అంత కోరుకుంటున్నామండి. మా ఎమ్మెల్యే గారు 100% పనిచేస్తుండు, ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతున్నాడు. అంతవరకు గ్యారెంటీ ఉంది. ఇప్పుడే కాదు, ఇంకా 5 ఏళ్ళలో కూడా ఎమ్మెల్యే ఇదే పనిచేస్తాడు. వద్దన్న కూడా గెలిచే పరిస్థితి ఉన్నది. మీరు ఎన్ని కష్టపడ్డా ఏం చేసినా గెలిచేటోళ్ళు గారు, చేసేటోళ్ళు కాదు, ఇట్లా మాటలు తెచ్చేటోళ్ళే. అంతవరకే. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జేసీ వెంకన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లకు, సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడే మన మిత్రుడు అడిగినటువంటి క్వశ్చన్కి నేను చూపించినాను పేపర్ రూపంలో. 222 అదే 2022-23కి 10 కోట్లు మనకు వచ్చినాయి. అప్పుడు మనకు ఎలక్షన్స్ సమయం దగ్గరకు వచ్చింది, అది మనం యూజ్ చేసుకోలేకపోయాం, అది కొలాప్స్ అయింది. అయితే 2024 మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇదే 10 కోట్ల ఫండ్ను ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి మేము స్వయంగా మెమరాండం ఇచ్చాం 10 కోట్లకు. దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడున్న అంటే మాజీ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు వేరే ప్రపోజల్స్ పంపించారు. ఏం పంపించారు సార్? ఆ ప్రపోజల్లో ఏం పంపించారంటే ఒక కమిటీ హాలు, ఒక డ్రైనేజు 10 కోట్లలో కేవలం 2 డివిజన్లకు ప్రయోజనం కలుగుతుంది, మత్స్యబలారం అండ్ ఈస్ట్ అనంతపురం. మరి మేము కార్పొరేటర్లు 9 మంది ఉన్నారు, మరి మల్కాజిరి డెవలప్మెంట్ కావాలి కదా, అన్ని డివిజన్లు నీకు సమానమే కదా. మరి ఎటు మా డివిజన్కి ఎన్ని కోట్లు వచ్చినాయి, వేరే డివిజన్లకు ఎన్ని కోట్లు వచ్చినాయి? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మేము అధికారంలో లేరు, మీరు ఉన్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా మీ దగ్గరకు వచ్చి సహకరిస్తాము. తీసుకురండి, ఒక 200 కోట్ల ఫండ్ చేయిపియండి, డివిజన్కి 20 కోట్ల లెక్కన ఒక 200 కోట్లు తీసుకొచ్చి గత ప్రభుత్వంలో తెచ్చినట్టున్నారు కదా, అప్పుడు మా ప్రభుత్వం ఉంది కాబట్టి తెచ్చారు, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక 200 కోట్లు మంజూరు చేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నాము. దీనికి మా ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తాము. ఇంకోటి ప్రధాన సమస్య, మా అయ్యన్ నగర్లో 141 డివిజన్లో రిజర్వేర్ ప్రాబ్లం గత 3-4 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం, అది అవ్వట్లేదు. ప్రభుత్వం మీదే కదా, ఇప్పుడు చేపియండి.
మేమే దగ్గరుండి సన్మానం చేస్తాం. అంటే పోటీతత్వము అందరికీ ఉండాలని మీరే అంటారు. ఇక్కడ మీ పోటీతత్వం చూపెట్టండి. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు అంటాడు బీఆర్ఎస్ నాయకులు కరప్షన్లో నంబర్ 1. ఎవరున్నారండి నంబర్ 1? రమ్మండి, ఏదైనా గుళ్ళకు జోరుతాం. మేము కానీ మా నాయకులు కానీ ఎక్కడన్నా చేసి ఉంటే గుళ్ళకు జోరుతాం పచ్చి బట్టల మీద. వాళ్ళు ఎవరైతే నిన్న చెప్పాడో ప్రెస్ మీట్లో, ఆ నాయకుడు యాప్రాల్లో కోర్టు పరిధిలో ఉన్న ల్యాండ్లో 25 ఇల్లీగల్ పర్మిషన్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎవరి ధైర్యం తీసుకొని చేస్తున్నారు? ఎవరి ప్రభుత్వం ఉంది ఇప్పుడు? మీ ప్రభుత్వం ఉంది. మీ కాంగ్రెస్ లీడర్లు నా డివిజన్లో హేమంత్ పాటిల్, పివి సత్యనారాయణ 5 లక్షల నుంచి 10 లక్షలు వసూలు చేస్తున్నారు. బహిరంగ చర్చకు రమ్మనండి, మేము సిద్ధంగా ఉన్నాం. కాన్స్టిట్యూన్సీలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరప్షన్ పెరిగి 25 ఇల్లీగల్ పర్మిషన్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎవరి ధైర్యం తీసుకొని చేస్తున్నారు? ఎవరి ప్రభుత్వం ఉంది ఇప్పుడు? మీ ప్రభుత్వం ఉంది. మీ కాంగ్రెస్ లీడర్లు నా డివిజన్లో హేమంత్ పాటిల్, పివి సత్యనారాయణ 5 లక్షల నుంచి 10 లక్షలు వసూలు చేస్తున్నారు. బహిరంగ చర్చకు రమ్మనండి, మేము సిద్ధంగా ఉన్నాం. కాన్స్టిట్యూన్సీలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరప్షన్ పెరిగిందండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరప్షన్ పెరిగింది. అది మీ నాయకులు చేస్తున్నారు, మేము చేయట్లేదు. రమ్మండి, బహిరంగ చర్చ పచ్చి బట్టల మీద దొరుకుతాం. సిద్ధమా ఈ సవాల్కి? ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నిధులు ఇవ్వడానికి చెప్తున్నది అబద్ధము. ఇక చాలా నియోజకవర్గాల్లో నిధులిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి తప్ప అదే సార్, ఇప్పుడు 10 కోట్ల ఫండ్ విధి పత్రాలన్నీ కాంగ్రెస్ పార్టీని బదనం చేయడం కోసం. అదే ఇప్పుడు ఇది 10 కోట్ల ఫండ్ ఇప్పుడు ఇచ్చారు కదా, ఇది ఎవరిచ్చింది? ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినది, మేమిచ్చింది కాదు. ఇది మాది పక్కన పెట్టేసి ఏదైతే ప్రధాన సమస్యల మీద మేమైతే ఇచ్చామో అది గాలికి వదిలేశారు. ఏదైతే అనవసరంగా ఇప్పుడు కమిటీలు మాకు నెసెసరీ లేదు, కమిటీలకు 30 లక్షలు పెట్టారు, కమిటీలకు 10 లక్షలు పెట్టారు. ఇవాళ మాకు రిజర్వేర్ అవసరం ఉందండి గౌతమ్ నగర్కి. ఆ రిజర్వేర్ ఎక్కడుంది? ఇందులో 13.5 కోట్ల రిజర్వేర్ నాకు అవసరం ఉంది. పబ్లిక్ సఫర్ అవుతున్న రోజు మీరు కూడా నిన్న మీతో ప్రోగ్రామ్ సాక్షిలో కూడా చెప్తున్నారు పబ్లిక్ వాటర్ సమస్య. మరి ఈ 10 కోట్లలో మరి పెట్టాలి కదండి. సమస్య ఉంది ఎక్కడ, మీరు తీసుకొస్తుంది ఏమిటి అంటే ఇక్కడ యాంటీ కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి మాకు నిధులు రావట్లేదు. ఎక్కడైతే కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారో అక్కడ నిధులు వస్తున్నాయి. ఇవాళ 21 కోట్ల డెవలప్మెంట్ చేసామన్నారు. ఎక్కడ చేశారు? శ్వేతపత్రం మేము రెడీ. ఏ డివిజన్లో చేశారు? 21 కోట్ల పని కేవలం మత్స్యబొలారం డివిజన్, ఈస్ట్ అనంతబాగ్ డివిజన్. మేము బహిరంగ వస్తాం చర్చకు, రమ్మనండి. 21 కోట్లు ఎక్కడ జరుగుతున్నాయి? నా డివిజన్లో ఎన్ని కోట్లు నడుస్తున్నాయి, పక్క డివిజన్లలో ఎన్ని నడుస్తున్నాయి, ఈస్ట్ అనంతబాగ్లో ఎన్ని నడుస్తున్నాయి, మత్స్యబొలారంలో ఎన్ని నడుస్తున్నాయి? రమ్మనండి. అడితే 9 డివిజన్లది. మేము ఏమంటామంటే సార్, అధికారం మీద ఉంది. మా ఎమ్మెల్యే గారు పొద్దున్న లేస్తే ప్రజల్లో తిరుగుతున్నారు. మా మిత్రులందరూ చెప్పినట్టు ఈజ్ ఏ పబ్లిక్ ఓరియంటెడ్ పర్సన్. మీరే ఎలక్షన్స్ ముందేమన్నారు, ఈయన బిజినెస్ మ్యాను, ఈయన రాజకీయాలకు పనిచేయడు, టోపీ రాజు అన్నారు, ఆ రాజు అన్నారు, ఈ రాజు అన్నారు. మరి మీరే కదా అవకాశం ఇచ్చారు పబ్లిక్ 52,000 మెజార్టీతోటి. ఆయన నిరూపించుకోవాలి కదా. నమ్మి ఏం తెలియనప్పుడే పబ్లిక్ ఆయన నమ్మి 52,000 మెజార్టీ తెచ్చారు. ఆయనకు 5 ఏళ్ళు ఉందండి అవకాశం, తిరుగుతాడు. ఇంకా రేపు ఇదే పబ్లిక్ 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు మా ఎమ్మెల్యే రాజశేఖర్ గారు. గుర్తుపెట్టుకోండి, ఈజ్ ఏ పబ్లిక్ ఓరియంటెడ్ పర్సన్. పబ్లిక్ సమస్యల మీద అవగాహనతో తిరుగుతున్నాడు. ఏదో లీడర్ వచ్చి అన్న ఈ పని చేయడానికి చేయట్లేదు ఆయన. ఎస్, ఆ కాలనీ సమస్య వాళ్ళని తీసుకొని వచ్చి ఆ సమస్య తెలుసుకొని గ్రౌండ్లో అక్కడికి వెళ్ళి ఆ సమస్యను చూసుకున్నాకనే మెమరాండం స్టార్ట్ చేసి వినతి పత్రం ఇచ్చి ఇంత మంచి ఎమ్మెల్యేని మేము చూడలేదండి. నా భూతో నా భవిష్యత్. ఈజ్ పబ్లిక్ ఓరియంటెడ్. పబ్లిక్లో మమేకమై తిరుగుతున్నాడు. 5 సంవత్సరాలలో ఇంకా ఎన్నో చేయగలుగుతాడు. నెక్స్ట్ 1,00,000 మెజార్టీతో గెలుస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సమయం ఇవ్వాలి. ఈ కార్యక్రమానికి మా కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, ఉద్యమ నాయకులు, అదేవిధంగా ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజలకు మంచి చెడును చేరవేసే మా పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. మంచియే, చెడే. ఎమ్మెల్యే గారు వచ్చిన సంవత్సరం నుంచి ఏ ఒక్కరిని ఒక తప్పుడు మాటతోని పలకరిస్తే పాపాన ఓలే తమ్మి అన్న అధికారులను కూడా నిత్యం అధికారులను కూడా మీరు సహకరించండి, నా ఇంటికి కాదు పనిచేసేది ప్రజలకు పనిచేస్తూ ఉన్నాం మనం అని చెప్పేసి ముందుకు పోయే విధంగా ప్రతి అధికారిని మేము వ్యక్తిగతంగా ఆయనతో దగ్గర ఉంటున్నాం కాబట్టి చూస్తున్నాం కాబట్టి చెప్తా ఉన్నాం. మీరు కూడా చూస్తారు, ఎల్లప్పుడు ప్రతి ప్రోగ్రామ్ మీరు కవర్ చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకుపోతున్నారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి చెప్తాను. ప్రతి విషయానికి అన్న మీరు సహకరించండి అన్న. ఇప్పటికీ మల్కాజ్గిరి వెనుకబడిపోయి ఉన్నది, అభివృద్ధిలో వెనుకబడిపోయి ఉన్నది. ఎక్కడ పోయినా సమస్యలు స్వాగతం చెప్తా ఉన్నాయి నాకు. ఇప్పుడు
ఒకవేళ ఎవరైనా సమస్యను పరిష్కరిస్తే ఆ సమస్యలు అనేటివి మళ్ళీ ఎందుకు వస్తాయి? సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి కుప్పలు కుప్పలుగా ప్రజలు కాలనీల నుంచి ఎమ్మెల్యే ఆఫీస్ కానీ ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్లకు నాయకుల దగ్గరకు వచ్చేసి మా సమస్యలుగానే ఉండిపోయినాయి, పట్టించుకున్న పాపాన పోలేదు ఎవడు. అయ్యా మీరు రండి, మీరు ముందుకు రండి అని చెప్తాను. ఇవాళ గతంలో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం తీసుకుంటే ఎక్కడైతే నాయకులు పట్టించుకొని పనిచేసిర్రో సమస్యలు తగ్గుముఖం పట్టినాయి. సమస్యలు అనేది ఎప్పుడు ఉంటాయి కాదని ఎవరంటలేం. సమాజం నడుస్తున్నప్పటికీ ఒక పని చేసినప్పుడు అది ఖరాబ్ అయిపోతుంది, ఒకటి ఇరిగిపోతుంది, ఒకటి కూలిపోతుంది. అది కాలదోషం జరిగినప్పుడు దాని సమస్యలు అనేవి వస్తుంటాయి. కానీ కాలక్రమేణా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకొని పోతున్నప్పుడు ఏ నాయకుడైనా ముందుకు పోతాడు. ఇలా మేము ఫోన్ చేస్తే పైసలు వచ్చినాయి, ఫోన్ చేయమని పని చేయమని చెప్తుర్రా, పని చేయొద్దని చెప్తుర్రా ఫోన్ చేసి? మరి పని చేయమని చెప్పేస్తే మీరు ఇక్కడెక్కడ సమస్యలు ఎట్లా వస్తూ ఉన్నాయి, పబ్లిక్ ముందు సమస్యలు ఎట్లా వస్తున్నాయి? ఇలా అక్కడ మాట్లాడాలి అధికారులు, మీరు అందరు చూడాలి. ఒక్కరోజు ఒక సమస్య కోసం ఒక కాలనీకి పోయి ఒక కాలనీలో ఉన్న ఒక మనిషిని మందలిచ్చి అయ్యా ఈ కాలనీలో మీకు ఏం సమస్య వచ్చిందని ఒకడన్నా మాట్లాడిరు అక్కడ ఒకళ్ళిద్దరు తప్ప. ఎప్పుడు ఒక మనిషిని వ్యక్తిగతంగా దూషించాలి, క్రిటిసైజ్ చేయాలి. ఎమ్మెల్యే మొత్తం వీడియో పెట్టుకోండి కూడా తప్ప దేనికి పని చేసుకోవాలంటే ఎమ్మెల్యే ఏం వీడియోలు పెడుతుండే? ఎమ్మెల్యే సమస్యలు ప్రజల దగ్గరకు పోయినాయి, సమాజాన్ని రిప్రజెంటేషన్ చేసిన సమస్య. ఆ సమస్యలను ఉన్న నాయకులు ప్రజల దగ్గర తీసుకుపోయే విధంగా మేము తీసుకుపోతాం. ఏమైనా మా వ్యక్తిగత పండుగలు పబ్బాలను చేసుకుంటున్నామా? మేమైనా ప్రచార ఆర్భాటానికి పోతున్నామా? ఎవరేం చేసుకున్నారో మల్కాజ్గిరి ప్రజలు ఖచ్చితంగా చూసిన్నారు. ఏ రోజైనా వీళ్ళు అసెంబ్లీలోకి పోయి ప్రజలు మల్కాజ్గిరి పక్షాన మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు? వచ్చిన సంవత్సర కాలంలో మీ ప్రభుత్వమే ఉంది. మీ ప్రభుత్వం పెట్టిన అసెంబ్లీ సమావేశాల్లో మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా కుల వృత్తులతో సహా మల్కాజ్గిరి ఏ విధంగా వెనుకబడుతున్నాయో చెప్పే ప్రయత్నం చేసిండు రాజశేఖర రెడ్డి గారు. ఖచ్చితంగా మల్కాజ్గిరి అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. బాగా చెప్తుండు అన్న 100 కోట్లు ఇచ్చారు, 1000 కోట్లు చెప్పారు అని చెప్తున్నాం. మేము ప్రతిగా ముఖంగా మేము అందరినీ సవాల్ చేస్తున్నాయి. అలా మల్కాజ్గిరికి గత 5 ఏళ్ళ 6 ఏళ్ళ మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఫండ్, కార్పొరేషన్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చింది. ఎక్కడ వచ్చి ఖర్చు పెట్టారు? మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినట్టు మీరు చూపెట్టరు. మొత్తం 12 కోట్ల రూపాయలు మురిగిపోయినాయి. అవి 12 కోట్ల రూపాయలు మురిగిపోయినాయి. ఆ 12 కోట్ల ప్రజలు ఎమ్మెల్యే ఫండ్, కార్పొరేషన్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చింది. ఎక్కడ వచ్చి ఖర్చు పెట్టారు? మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినట్టు మీరు చూపెట్టరు. మొత్తం 12 కోట్ల రూపాయలు మురిగిపోయినాయి. అవి 12 కోట్ల రూపాయలు మురిగిపోయినాయి. ఆ 12 కోట్ల ప్రజలు 4 కాలనీలకు ఇచ్చేస్తే 4 కార్పొరేషన్లకు పెట్టిస్తే ఇలా డెవలప్మెంట్ ఎంతో కొంత డెవలప్ అయ్యేది కదా. సమస్యలను పట్టించుకోకుండా రిప్రజెంట్ చేసేది ఏదైతే ఉన్నదో దాన్ని చేయకపోవడం వల్లనే ఇవాళ మల్కాజ్గిరిలో సమస్యలు ఉన్నాయి. చేసిన కొన్ని గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది. హనుమంతరావు గారు రిప్రజెంట్ చేసిన దగ్గర కొన్ని జరిగినాయి, జరిగిన దగ్గర జరగలేదు, పట్టించుకున్న దగ్గర చెప్పుడు చెవురు కొడుకుడు. ఆ చెవురు కొడుకులు అన్ని రోజులు హనుమంతరావు కిందనే ఉంటాడు, పైకి వచ్చే సమస్య లేదు. రోజు పొద్దుగాల పోయి వీని మీద చెప్పుడు తప్ప అన్న మల్కాజ్గిరిలోకి ఈ సమస్య ఉంది, మీరు దీన్ని రిప్రజెంట్ చేయరు, మీరు పని చేసినప్పుడు చెప్పిన పాపాన లేడు, ఎవడు లేడు ఆడ. వాళ్ళకి ఏం కావాలి? నాకు ఏ బండి ఇప్పిస్తావు, ఏ స్కీమ్లో ఇప్పిస్తాయి, కింద ఉన్నోనికి ఇప్పించేసి ఏం దొబ్బిపోవాలి? ఇలా కష్టపడడానికి ఒక్కడికి ఇలా గత 5 ఏళ్ళ గత కష్టపడడానికి ఏమి ఇచ్చిర్రు? ఎవరు దొబ్బిపోయారో, ఎవరు పనులు ఇలా మున్సిపాలిటీ నడుస్తున్నాయో, ఎవరు పొద్దున 10 గంటలకు కూర్చొని ప్రజా సమస్యల మీద కాదు వాళ్ళ సొంత పనుల మీద, వాళ్ళకి ఇచ్చే పర్మిషన్ల మీద ఇలా మున్సిపల్ ఆఫీస్లో ఎవరు కూర్చుంటుండు గంటలు అనేది మల్కాజ్గిరికి మొత్తం తెలుసు. శిఖండిలాగా ఇలా మల్కాజ్గిరి అభివృద్ధికుంటున్నారు ఎవరు? ఇలా మేము సుమారుగా ఎమ్మెల్యే గారు దగ్గర 350 కోట్లకు రిప్రజెంటేషన్ ఇచ్చాం. మా దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. ఎవరైనా ఏ అధికారిని ఎవరు కానీ ఒక ఎమ్మెల్యే చేసే పద్ధతి ఏంటి, ఒక ప్రజాప్రతినిధి చేసే పద్ధతి ఏముంటుందంటే ఆ రిప్రజెంట్ అయ్యా ఇక్కడ ఈ పని ఉంది, మీరు తీసుకుపోయి ఈ పని చేయండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బందులు మీరు తొలగించండి, మీరు కూడా మీరు ఇక్కడ కూర్చున్నది ఎందుకు ఈ ఆఫీస్లో ప్రజల ఇబ్బందులు తొలగించడానికే కదా అనే ఉద్దేశంతో అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తాం. ఒక అధికారిని విన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సింది ఏముంది? ధర్నాలు చేస్తాడు, ఆయన చేసింది ఏం లేదంటే మరి ఏం చేయాలి? కొట్టాలా? మాకు కొట్టుడు తిట్టుడు మాకు రాదు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం చూపించిన దాని ప్రకారం మేము ఏం చేయాలి? నిరసన వ్యక్తం చేయాలి. ఆ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. దాని తర్వాత అధికారి ఎందుకు తప్పు చేస్తున్నా అనేది తెలుసుకుంటున్నాం. ఆ అధికారి మీద ఏ విధంగా మనం ముందుకు పోవాలి, వాళ్ళని అధికారిని పని జరిగే విధంగా ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలి అనేది ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ మల్కాజ్గిరిలో ఒక ఎస్టీఎఫ్ సఫీల్గూడ ఎస్టీఎఫ్ ఇవాళ తీసుకొచ్చి ఇవాళ ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. 12 ఆర్యూబీలు కలిసి మల్కాజ్గిరి వ్యాప్తంగా 12 ఆర్యూబీలు కలిసి 12 మొదలు పెట్టినాం. ఆ 12 నుంచి 3-4 సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఆర్కేపురం బ్రిడ్జి ఎంత ఇబ్బంది ఉంది అక్కడ, దాన్ని విస్తరించాలనే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందు పోతున్నాం. అది కూడా ముందుకు వచ్చింది. ఇలా ఒక్కొక్కటిగా ఆయన అవగాహన చేసుకొని సమస్యలను తీసుకొని పోయి ముందుకు తీసుకుపోయే విధంగా చేస్తా ఉన్నాం. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఇది చేయలేదు, అది చేయలేదు, ఎవడు ఏం చేస్తుండో ప్రజలు చూస్తున్నారు. కొంచెం ఓపిక సమయం మీరే చెప్తారు కదా, రూపాయి లేదు మా దగ్గర, పావితం పని లేదంటారు. చేయాల్సింది మీరే కదా. మేము ఎక్కడన్నా ఆ సమస్యను ఎత్తి చూపెట్టకపోతే మా తప్పు.
ప్రతి సమస్యను డివిజన్ వైజ్గా కాలనీ వైజ్గా నిరంతరం ప్రజల్లో ఉంటూ రాజశేఖర రెడ్డి గారు ప్రతి సమస్యను ఎత్తి చూపే విధంగా ఇలా ప్రతి డివిజన్కు పొద్దున 9 గంటల నుంచి మొదలు పెడితే సమయం ఉన్నంత వరకు ఎక్కడి వరకు ఎవడన్నా ఉన్నో దాని ప్రకారం వచ్చి కలుసుకుంటూ చేసుకుంటూ పోతా ఉన్నాం. మీరు సహకరించాల్సింది అభివృద్ధికి. మల్కాజ్గిరి రెడ్డి రాజశేఖర రెడ్డి ఇంటికి కాదు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ల ఇంటి కోసం కాదు, మల్కాజ్గిరి ప్రజలకు మీరు అభివృద్ధికి సహకరించాలి. మీరు దయచేసి మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీకు సరే సంతోషం, మీరు ఫోన్లు కొడితే లేపుతారు, మీరు చేస్తే పని చేస్తారు కదా, మీరు పోయి మరి ఆ ఫోన్లు కొట్టేసి జల్దీ ఫండ్ తీసుకొచ్చేసి మల్కాజ్గిరి అభివృద్ధికి సహకరించరు. సమస్యలు ఉన్నాయా లేవా ప్రతికంగా మీరే చూస్తూ ఉన్నారు. మరి సమస్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు చేతకంతానం? ఉట్టి దద్దమ్మల్లాగా నోరేసుకొని తిట్ల పురాణం అయితే మొత్తం మీరే వేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని నేను వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వాన్ని తిట్లు ఆయన ఇచ్చిన తిట్లన్నీ పబ్లిక్లు వందల రూపాయలుగా తిట్లు ఇస్తారు. నువ్వు ఒక్క తిట్లు తిట్టే 100 తిట్లు తిడుతురు పబ్లిక్. ఈ ప్రభుత్వాన్ని తిట్లు ప్రజలు తిట్ల రాష్ట్ర వ్యాప్తంగా తిట్లు ఎక్కడ ఈ ప్రభుత్వం ఒక అధికారి ప్రభుత్వం ఉన్న నాయకుని తిట్టిన తిట్లు ఈ ప్రజలు తిట్టిన తిట్లు అయితే ఎప్పుడు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుని ఈ విధంగా తిట్టి ఉండరు. మీరు మంచి చేస్తే ఎందుకు తిడతారు? రోజు నువ్వు 4 మాటలు నువ్వే నేర్పిస్తున్నావు. నువ్వు 4 మాటలు అంటే ఒక ఆడామ తిడుతుంది, మొగాయన భాషలో తిడుతుంది, అంత గలీజ్గా తిడుతుంది. మీరు తిట్లు నేర్పిస్తారు. మేము కాదు తిట్లు నేర్పించేది. కొట్లాటలు తిట్లాటలు కాదు. రాజశేఖర రెడ్డి మా అన్న చెప్పిండు, ట్రయల్ వదిలేసినాం బిడ్డ, 4 ఏళ్ళు ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళల్లో మిమ్మల్ని మర్చిపోయేటట్టు చేస్తాం, ప్రజలకు సేవ చేస్తాం. ఖచ్చితంగా మేము ఒకటే చేయగలుగుతాం. ఖచ్చితంగా ప్రత్యేకంగా చెప్తాను, ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు పోతాం. అధికారులను ఆ విధంగా మీరు మోటివేట్ చేసి సహకరించమని చెప్తారా? శిఖండి రాజకీయం, మల్కాజ్గిరిలో శిఖండి రాజకీయం నడుస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చేసు. ప్రతి పని దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఇప్పుడు ఆర్టీసీ కాలనీ రోడ్ ఉంది. ఎప్పుడు అక్కడ బాక్స్ లైట్ ఎప్పుడు వేసిర్రు, అక్కడ వరదలు వస్తాయి, ఎంత ఈ విధంగా మునిగిపోతున్నాయి, అక్కడ ప్రజలు ఏ విధంగా ఇవ్వదు. మమ్మల్ని ఓడగొట్టిరు కాబట్టి ఈ ఓడగొట్టినందుకు ఈ పని చేయొద్దు. డైరెక్ట్ అధికారి చెప్తున్నాడు, మా దగ్గర రికార్డింగ్ ఉంది, మీరు పని చేయొద్దని చెప్తారు. సార్ నేను ఏం చేయాలి? మరి మీరు ఇట్లా చేస్తారనే, మరి పక్కకి వెళ్ళిపోరు, లేకపోతే పని చేయ చేత కాబట్టి నేను వెళ్ళిపోరు అని చెప్తున్నాం. వేరే అధికారి వస్తాడు చేస్తాడని చెప్తున్నాం తప్ప రాజశేఖర రెడ్డి గారు సౌమ్యుడు, మమ్మల్ని ఏమన్నాడు, మేము నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నడుస్తుందంటే ఆయన నోరు తెరిచి ఎవరిని అరే అనే అవసరం కూడా లేదు. ప్రజల్లో ఈ శిఖండి పాత్ర పాటిస్తున్నారు ఎవరు? ఇవాళ ఈ పనులను ఆపుతున్నారు ఎవరు? ఈ ఆపి రాజశేఖర రెడ్డి గారికి చెడు పేరు తీసుకుందాం మనకి వస్తున్నప్పుడు మా ప్రయత్నంగా మేము అధికారుల దగ్గర పోవాలి, ప్రజల దగ్గర పోవాలి, అందరి దగ్గర పోవాలి. మేము చేయాల్సిన పాత్ర మేము చేసిస్తాం. దేవుని దేవల్ల కూడా లేదు. ప్రజల్లో ఈ శిఖండి పాత్ర పాటిస్తున్నారు ఎవరు? ఇవాళ ఈ పనులను ఆపుతున్నారు ఎవరు? ఈ ఆపి రాజశేఖర రెడ్డి గారికి చెడు పేరు తీసుకుందాం మనకి వస్తున్నప్పుడు మా ప్రయత్నంగా మేము అధికారుల దగ్గర పోవాలి, ప్రజల దగ్గర పోవాలి, అందరి దగ్గర పోవాలి. మేము చేయాల్సిన పాత్ర మేము చేసిస్తాం. దేవుని దేవల్ల ప్రభుత్వ పెద్దలు కూడా కొద్దిగా సహకారం అందిస్తామని మా ఎమ్మెల్యే గారు కూడా మాట ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఇక్కడే కూర్చొని ఈ మల్కాజ్గిరిలో వీళ్ళేమంటే తిరగకుండా ప్రజలకు ఏ విధంగా ముందుకు పోవాలనే విధంగా మేము కూడా తయారు చేస్తా ఉన్నాం. ఇలా ఆర్యూబీలు కానీ ఇలా ఒక లిఫ్ట్ గతంలో చూసినాం, గత సంవత్సరం కింద మీరు కూడా పోయి ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ లిఫ్ట్ పనిచేయలేని పరిస్థితి. ఎవరు చేపించారు? చిన్న అభివృద్ధికి ఆ హాస్పిటల్ అభివృద్ధి అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే గారు ఒక రోజు పోతే అక్కడ అన్నారు, అన్న పేషెంట్లు వేయలేకపోతున్నారు, ఇది పరిస్థితి అని డాక్టర్లు తీసుకొస్తే అప్పటికప్పుడు దాన్ని పరిష్కరించి 3-4 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి పని చేయించిన మా వ్యక్తి ఆయన. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అని మీరు చూస్తున్నారు, మీ ముఖం మీద వాడు ఖాయం. ఇలా ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ వాటర్ సమస్యలు కానీ జేఎల్ఎస్ నగర్లో పోలీసు వాళ్ళు అందరిని తీసుకొచ్చేసి మొత్తం ఇంటింటికి తాళాలు వేసి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎవరు? నీ ప్రభుత్వం రాగానే కాదా? గత ప్రభుత్వంలో వచ్చినామా? ఎక్కడ పాదాలు ఉన్నాయో అక్కడికి వాటిని రిప్రజెంటేషన్ చేసారు కార్పొరేటర్ గారు, ఏమని వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చేశారు. గవర్నమెంట్ రాగానే తీసుకొచ్చి తాళం వేసేస్తాం, ఇక్కడ మాకు ఓట్లు వేయలేదని చెప్పేసి పెట్టిన ఎవరు? శిఖండి ఎవరు? మళ్ళా అంట మేము చేసినాం, మేము ఆపినాం. ఇప్పుడు ప్రభుత్వంలో మీరున్నారు, మేము ఇప్పుడు కేసు పట్టే తాళం చేయడానికి మనం అంతిమంగా ఎడిపోతాం, కోర్టుకు పోయినాం, స్టే తీసుకొచ్చినాం, ఆపినాం, కూర్చున్నాం. మీరు చేయరు, క్లియర్ చేయరు. మీరు ఇప్పుడు ఏం చేస్తారు? దేవాదాయానికి సంబంధించిన భూములు అవి అక్కడి నుంచి క్లియరెన్స్ ఇప్పేయండి, మీరు పట్టాలు ఇప్పారు, మీరు మీ పేరు తెచ్చుకోర్రి. మల్కాజ్గిరి అంతా నా కుటుంబం, మల్కాజ్గిరి డెవలప్మెంటే నా సిద్ధతే, ఎలక్షన్లు అయిపోయినా మనం అందరం కలిసి ఉందామంటారు. ప్రతి ఒక్క అధికారికి ఫోన్ చేసి మీరు ఎమ్మెల్యే గారు గెలిచినారు కాబట్టి గెలిపించారు కాబట్టి ప్రజల మీద నేను కక్ష తీర్చుకుంటా, ఈ ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికే ఉన్నా, ఎక్కడ అభివృద్ధి జరగొద్దు, రోడ్లు వేయొద్దు, డ్రైనేజ్ చేయొద్దు అని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పనులు ఆపుతున్న శిఖండులు ఎవరు? మల్కాజ్గిరి ప్రజలకు తెలిసే విధంగా పాత్రికేయ మిత్రులు అందరూ మీరు చేయాలి. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో పోయిండు, అసెంబ్లీలో మాట్లాడిండు, ఒక్కనాడు అసెంబ్లీలో మాట్లాడిన పాపాల పోలే మల్కాజ్గిరి ఇష్యూలు తీసుకొని. ఇవాళ ఎక్కడెక్కడనో మీరు చూస్తే కమ్యూనిటీ హాళ్ళు మొత్తం ఇండోర్ కమ్యూనిటీ హాల్ కట్టిరు. మల్కాజ్గిరికి ఒక ఆ రోజు గవర్నమెంట్ పట్టించుకుందామంటే మనం పోయి అడుగుతా కదా ఎవరైనా మనల్ని పెట్టేది. మీరు మనం అడగకుండానే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వకుంటే మీరు అడగకుండానే ఎవరు తీసుకొచ్చేస్తారు?
ఇవాళ వాజ్పేయి నగర్లో నరకం అనుభవిస్తున్నాం. 2 గంటలు 4 గంటలు ఆగుతున్నాయి. ఇవాళ అక్కడ మెట్రోలో కానీ అవి కానీ వస్తున్నప్పుడు MMTS వస్తున్నప్పుడు 8 విధాలుగా ఆగుతున్నాయి. ఇవాళ ప్రతిసారి ఎమ్మెల్యే గారు మీకు అందరికి చెప్పేది ఏంటంటే మాకు వ్యక్తిగత దూషణ లేదు, వ్యక్తిగత దండన లేదు. మీరు 4 తిడుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని 100 తిడుతున్నారు. మీరు ఆ ఫోన్లు ఏదో అభివృద్ధి చేయమని చెప్పారు, అభివృద్ధి చేయొద్దు, ఈయనకు సహకరించొద్దు అని చెప్పొద్దు. ఫోన్లు చేస్తున్నారు, ఏం చెప్తారు ఫోన్లలో? ఎమ్మెల్యే వస్తుండే ఎట్లా పోతాను డైరెక్ట్ DE చెప్తారు మాకు ఆడ కూర్చొని నిలబెట్టి. మొత్తం ఆపేది ఎవరు? శిఖండి పాత్ర పోషిస్తున్నారు ఇక్కడ ఉన్న నాయకులు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారికి సహకరించమంటున్నాం. ఎమ్మెల్యే గారు సహకరించమంటే ఆయన ఇంటి ముందట రోడ్ ఏమంటలేము, ఆయన హాస్పిటల్ ముందట అంటే ఆయన స్కూల్ ముందట ఏమంటలేము. ప్రజల అభివృద్ధి కోసం సహకరించండి మీరు, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే చెప్పుడు మాటలతో హనుమంతరావు గారు మొత్తం నష్టపోయినారు. ఈ శిఖండులు ఎవరైతే ఇక్కడ పనిచేసే శిఖండ్లో 3-4 శిఖండ్లు ఉన్నాయి, వాళ్ళ అభివృద్ధి కావాలని వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు తెచ్చుకోనికి ఇలా మున్సిపల్ ఆఫీస్ మీద జోనల్ ఆఫీస్ మీద వాడి గద్దల్లాగా వాడి దండుకుంటున్నది ఎవరు? ఇలా మల్కాగిరి మొత్తం మా చరిత్రలో ఒక్కనాడు కూడా మున్సిపల్ ఆఫీస్కి పోయి మా సొంత పని కోసం పోయింది లేదు, మాకు అవసరం కూడా లేదు. అటువంటి నిజాయితీగా పనిచేసినాం, ప్రజల కోసం పనిచేసినాం. వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారు ఎవరిని కానీ ఎట్టు కానీ మల్కాగిరి అభివృద్ధి కోసం నిరంతరంగా పనిచేస్తూ ఉన్నాడు. మా నాయకులు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా రోజు పొద్దున లేస్తే మేము పబ్లిక్తో ఉంటా ఉన్నాం. మీరు చేసింది ఏం లేదు. ఇవాళ ఒక చెరువు ఆర్కేపురం చెరువు ఎందుకు ఆగిపోయింది అభివృద్ధి? అప్పుడే అదే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చే ఫండ్ ఇచ్చారు, దాన్ని ఫాలో చేయక దాని అధికారులకు ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ చేయకుండా ఆ చెరువు కూడా అభివృద్ధి ఆగిపోయింది. ప్రతి సమస్యను మేము రిప్రజెంట్ చేస్తాం. ఖచ్చితంగా ఈ శిఖండి పాత్ర ఎవరైతే పోస్తున్నారు, మాకు అధికారులు సహకరించారు, మాకు అర్థమైపోయింది. ఈ శిఖండి పాత్రను పోషిస్తున్నారు ఎవరో, ఆ శిఖండి పాత్రను మాత్రం ప్రజలకు తీసుకుపోతాం. ప్రజలకు తీసుకుపోయి మేము ప్రజల కోసం పనిచేయడం ఆయన ఇగో వీళ్ళు చేయనిస్తలేరు. మరి ఎందుకు చేయనిస్తారో అధికారులు చెప్పాలి. అధికారులు పెన్ డౌన్ చేస్తారంట. ఎవడైనా పని చేస్తామని వచ్చి సీట్లో కూర్చుంటారు, కానీ పని చేసే సిగ్గుమాలని అధికారులు ఎక్కడైనా ఉన్నారా? ఊడియం చేయాలంటే వీళ్ళ ఇంటికి పోయి ఊడియం చేసుకోరు, వాళ్ళ ఇంటికి సేవ చేసుకోరు. పోయి ఎవరిని కంటే పోయి చేసుకోవాలనుకుంటే ప్రజలకు సేవ చేస్తామని నీకు ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ ఇలా అన్ని తీసుకుంటూ వాహనాలు సమకూర్చి నిత్యం మీ రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే ఆ ప్రజలకు చేయాల్సిన సేవ ఒక వ్యక్తులకు చేసుకుంటూ పోతా ఉన్నారు. వ్యక్తులు చెప్పినట్టు ఆడుతూ ఉన్నారు మీరు. అది ఖచ్చితంగా ఇప్పటికే RTI రూపకంగా అన్ని పోతా ఉన్నాయి. ఎవరెవరు ఏం చేస్తారో మేము కూడా, ఎందుకంటే ఏ అధికారి వ్యక్తిగతంగా ఎవరికి కాదు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయ్యా, మాకు సంబంధం లేదు, మేము మీకు సహకరిస్తామని చెప్తా ఉన్నాం. మీకు సహకరించినప్పుడు నా పని నేను చేయాలి కదా అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పోతున్నారు. ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఏ అధికారి, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎన్ని దండకాలు ఎన్ని తిట్టాలు తిట్టిండో అన్ని అవి గాలి రూపకంగా పోయి ఓట్ల రూపకంగా వచ్చి ఇలా గెలిచి ఇక్కడ కూర్చున్నాం. రేపు వచ్చే ఎలక్షన్ల ఇదే రకంగా మీరు ఇట్లా పనిచేస్తే ఖచ్చితంగా 50, 70 అవుతుంది, 70 లక్ష అవుతుంది. మీరు పబ్లిక్ పని చేయరు, మా ఓటు శాతాన్ని తగ్గిర్రి, మా ప్రజలకు సేవ చేస్తలేరనే విషయం ఏదైనా మేము తప్పు చేస్తే తప్పుని ఎత్తు చూపెట్టరు. ఎవడైనా తప్పు చేస్తే మనం తప్పు చేస్తే తప్పుని ఎత్తు చూపెట్టాలి, తప్పులేదు దాంట్లో. కానీ వ్యక్తిగత పెట్టుకొని చెప్పుడు మాటలు, ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, చెప్పుడు మాటలతోని ఇలా అధికారులు ఏదైతే మోసపోతా ఉన్నారో దీనికి ఖచ్చితంగా మూల్యం చెప్పిస్తారు. మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి, ఎవరింటికి కాదు, ఎమ్మెల్యే గారికి సహకరించండి, మల్కాజిగిరి ప్రజలకు అభివృద్ధికి తోడ్పడండి. కానీ మీరు ఏమి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఇస్తున్న ఫండ్స్ కానీ ఏమున్నాయో మాకంటే మీ పత్రిక మేము కూడా తెలుసుకుంటున్నాం. ఎక్కడ కూడా అభివృద్ధికి నిధులు ఇచ్చింది లేదు. 2022 నుంచి 2023కి స్పెషల్ డెవలప్ ఫండ్ అనేది కాన్స్టిట్యూన్సీకి ముఖ్యమంత్రి గారు ఇచ్చే నిధులు ప్రతి కాన్స్టిట్యూన్సీకి 10 కోట్లు ఇచ్చారు. మనకు 220 నుంచి 222 2023 దళిత వర్గాల్లోని LRS గురించి పోరాటం చేసే DC దగ్గర మేము పోయి అంబేద్కర్ నుంచి వచ్చినాము. LRS గట్నీకి వస్తుంటే గెట్ అవుట్ అని చెప్పిండు. సాక్షాత్ మేము ఇద్దరమే ఉన్నాం. నా దగ్గర SCల గురించి మాట్లాడద్దు మీరు ఎవరో, నేను DCని నాతో పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి మేము ధర్నా చేస్తే మళ్ళీ నా కళ్ళ 600 మంది ముందట కార్లో కూకొని దిగలేదు, మనం అవమానిస్తే నేను కేసు పెడితే మేము LRS గురించి పోరాటానికి పోతే ఒక మిత్రుడు, నా జాతి కాదు, లక్ష్మీకాంతారెడ్డి అంటాడు, SC ST కేసు పెడతాం బిడ్డ, నేను డిగ్రీ చదివినా, నువ్వు రాకముందు రాజకీయాలకు సభ్యత్వం లేకముందుకు, జిత్తుకు సభ్యత్వం లేకముందుకు హనుమంతాన్ని అడ్డాన్ని పెట్టుకొని మీ రాజకీయాన్ని నడుపుతున్నారు. ఇది సాగది, కొనసాగది. అన్ని పార్టీలో అన్యాయం చేసిరు. మీరు వచ్చి BRS లో వచ్చిరు, లీడర్ అయ్యారు, కాంగ్రెస్ వాళ్ళకు అన్యాయం చేసిరు. ఏ పార్టీ ఉన్న కార్యకర్తలను తొక్కాలా, మీరు ఎక్కాలా. కొనసాగది, ఇది కొనసాగది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా జితేందర్ నాథ్ గారు నేను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. 130 కోట్లు తెచ్చిన అంటున్నావు, 150 కోట్లు తెచ్చిన అంటున్నావు, 123 కాలనీలు ఉన్నాయి అంటున్నావు. ఏడుంది అభివృద్ధి? అంబేద్కర్ నగర్ వచ్చినావా, జొన్నబండి వచ్చినావా, SC బస్ వచ్చినావా,
నువ్వు మాదిగ బస్ వచ్చినావా, మాల బస్ వచ్చినావా, బొలారం వచ్చినావా, ఎక్కడైతే కన్స్ట్రక్షన్ అవుతుందో డీసీ చెప్తాడు, టౌన్ ప్లాన్ అని చెప్తాడు, అన్న మేము పర్మిషన్ ఇస్తున్నాం అంటే రాత్రి మొన్నటికి మొన్న రోడ్ నంబర్ 11 అల్వాల్ లిస్ట్ 1/2 కిలోమీటర్ చేసినావు. ఎక్కడి ఫండ్స్ అవి? నేను సిబిఐకి రాస్తున్నా, ఏసీబీకి రాస్తున్నా, నీ ఫండ్స్ మీద ఎంక్వైరీ జరిపిస్తా. గుర్తుపెట్టుకో, నేను మీ దళితుని, నువ్వు ఎంబీఏ చేసినావు, నా దగ్గరకు వచ్చినావు అన్న, నాకు అవకాశం అన్నావు, నా ఇంటి దగ్గరకు వచ్చినావు, నాకు కోఆప్షన్ మెంబర్ చేస్తున్నావు, మంత్రులను తెచ్చినావు, ఎమ్మెల్యేలు తెచ్చినావు, చివరికి వినకపోతే మీ మైనంపల్లితో మాట్లాడిచ్చినావు. అయినా దళితుడు కాదా, రేపు భవిష్యత్తు బాగుంటుంది, చదువుకున్నాడు కదా, మన అవలాలు బాగుంటుంది, ఫండ్స్ వస్తాయన్నాం. కానీ నీ కేవలం ఒక రాజకీయ పార్టీ గురించి ఒక కాపాడడానికి ఎప్పుడైతే దళితుల మీద కేసు పెట్టినప్పుడు నువ్వు వస్తావు. ఆ దళిత మన బాధ్యుడు ఉన్నాడు, మా డోలి రమేష్ అన్న, నేను దళితుని, నేను చదువుకున్నా, నేను గులాబీ జెండేసుకప్పుడే వచ్చిన యుద్ధంకే వచ్చింది. నేను చదువుకున్న స్కూల్ యుద్ధం, కేసీఆర్ దగ్గర గులాబీ దగ్గర మాకు యుద్ధమే నేర్పించిండు. ఎప్పటి వరకు మల్కయ్య ప్రజలకు, అల్వాల్ ప్రజలకు అభివృద్ధి జరిగే వరకు మా పోరాటం ఉంటుంది. మా దగ్గర ఆప్తుడున్నాడు, పైసలు మా దగ్గర తక్కువ లేవు, మా దగ్గర నాలెడ్జ్ తక్కువ లేదు, మా దగ్గర పోరాటం తక్కువ లేదు. మా సభ్యత్వం బీఆర్ఎస్ సభ్యత్వం, బీఆర్ఎస్ అంటేనే ప్రపంచంలోని అనేకమైన సైన్యం నిర్మించిన వాళ్ళం. లగచర్ల చూసుకో మాట్లాడుతున్నాను. మీరు రేవంత్ రెడ్డి ఓన్లీ మహబూబ్నగర్ జిల్లాకే 1,00,000 కోట్లు అంట బతిల్లాడుతున్న మంత్రులను. మా దగ్గర ఆప్తుడున్నాడు, పైసలు మా దగ్గర తక్కువ లేవు, మా దగ్గర నాలెడ్జ్ తక్కువ లేదు, మా దగ్గర పోరాటం తక్కువ లేదు. మా సభ్యత్వం బీఆర్ఎస్ సభ్యత్వం, బీఆర్ఎస్ అంటేనే ప్రపంచంలోని అనేకమైన సైన్యం నిర్మించిన వాళ్ళం. లగచర్ల చూసుకో మాట్లాడుతున్నాను. మీరు రేవంత్ రెడ్డి ఓన్లీ మహబూబ్నగర్ జిల్లాకే 1,00,000 కోట్లు అంట బతిల్లాడుతున్న మంత్రులను. అరే మీరు ఉన్నారు కదా, మొన్ననే కదా సోనియా గాంధీ బిడ్డ వచ్చింది, అమ్మ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఓడగొట్టాం మేము. రాహుల్ గాంధీ ప్రచారం చేసినా కానీ రాజశేఖర్ని గెలిపించినాం. రాజశేఖర్ రెడ్డి అంటే ఆయన అభివృద్ధి చేస్తాను ఆలోచన ఉన్నా కాబట్టి, మల్కార్జీ అంటే మినీ ఇండియా, అందరు పీజీ వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, అనేకమైన రక్త సంబంధంతో ఉంటుంది. ఇక్కడ దళితుల పైన నా గురించి పోరాటం చేస్తా ఉన్నాను, నన్ను ఇన్సల్ట్ చేసినాను. రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ కాదు, అమెరికాలో ఉన్న ఐక్య వేదికకి పోతాం మేము. డీసీని మాత్రం జైలు పంపించాక మేము, డీసీ ఉండదు. 2 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు. మా అంబేద్కర్ పాదయాత్ర రాడు, అల్వాళ్ళకు పాదయాత్ర రాడు, మచ్చబులం దళిత వాళ్ళ పాదయాత్ర రాడు, కాలనీలాలకు పోతాడు. మీ ఎంబడి చిన్న నీ నౌకర్ ఆయన, అల్వాళ్ళ ప్రజలకైనా డీసీ మేము ట్యాక్స్ కడుతున్నాము, ఆయన కట్టిన ఆఫీసు, ఆయన ఇంటి ఇల్లు అది, మా ట్యాక్స్ నిర్మించినది అది, మళ్ళీ ఎందుకు లోపల రానియాడు, ఎమ్మెల్యే లోపల రాని అంటాడు. అసలు ఆఫీసులు 100 ఉన్నాయి మా దగ్గర. కలెక్టర్ రానిస్తున్నాడు, కమిషనర్ రానిస్తున్నాడు, సీఎం రమ్మంటా ఉన్నాడు, వెల్కమ్ చెప్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఫండ్స్ తెస్తున్నారు కాబట్టి మీరు దయచేసి చెప్తున్నా, పిచ్చోడు కాదు ఆయన. మీరు అంటే చీపురు గట్ట మీద వేయలేదన్నాడు, చీడ పురుగులను ఏలేస్తున్నాం మేము, చీడ పురుగులను ఏరేస్తున్నాం. మల్కాజ్గిరి నుంచి విముక్తి చేయబోతున్నాం. దయచేసి మన తప్పులుంటే క్షమించాలా. మేము 1 సంవత్సరం అయింది, 4 సంవత్సరాల వరకు ఓటర్లు, కార్యకర్తలు మల్కార్జుని అల్వాల్ని అభివృద్ధి చేసే వరకు, మా ప్రాణం పోయే వరకు అభివృద్ధి చేస్తాం. మేము అభివృద్ధి వెంబడే పోతాం. మేము ఇప్పటివరకు ఎమ్మెల్యే ఆపర్చునిటీ వాళ్ళని కొట్లే ఏం చేయలేదు. ప్రశాంతమైన మనసు ఒకడే అయినా, కానీ లక్షల మంది జనం ఉన్నది. కార్పొరేటర్ అంత బలం, ఈ బలం ముందట నీ మాటలు చేతలు వార్నింగ్ ఏం చేస్తాం, వార్నింగ్ ఇస్తాం. సతీష్ జాగ్రత్త, నీ చిట్టా నా దగ్గర ఉన్నది. జితేంద్రనాథ్ ఏసీబీ బీసీకి రాస్తున్నా, నీ 200 కోట్లు ఎక్కడ పోయినావు కాలనీలాలా. నీ డీసీ మహేష్ గారిని మీకు ఎంక్వైరీలు పిలుస్తా, డీసీని పిలుస్తా, అందరిని పిలుస్తా. నేను స్వయంగా కేసు వేస్తున్నా దళితులు. నేను 1,25,000 కాదు, 2 లక్షల మంది ఉన్నాం. జాగ్రత్త, నోరు జాగ్రత్త, జాగ్రత్త మాట్లాడిన రాజ్యాంగం ప్రకారం ఉన్నా కాబట్టి ఓట్లేసిరు. మీకు 1 సంవత్సరం ఉంది, తర్వాత మీరు ఎవ్వరు కనిపించరుగా. ఓన్లీ గులాబీ జెండా మీడియా సమావేశానికి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏందో మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే వాళ్ళ ఉనికి కోల్పోతుందని అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకున్నారో ఆ ఎమ్మెల్యే బాధ్యత 5 ఏళ్ళు పనిచేయాలి. చేసిన తర్వాత ఆయన చేసిందా లేదని జడ్జిమెంట్ రూపంలో వస్తుంది. గతంలో సాయాన్ని తీసుకుంటే డెవలప్మెంట్ చేసి అంటే గతంలో ఎవరు చేయలేదు, ఈ లాస్ట్ 5 years చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. గత 3 పర్యాలు సాయన గారు ఎన్నుకున్నారు, తను డెవలప్మెంట్ చేసింది. ఆ తర్వాత రాజేందర్ గారు వచ్చారు. రాజేందర్ గారు వరల్డ్ ఫండ్ 330 కోట్లు తీసుకొచ్చి అవి ఆ పనులు 10 సంవత్సరాలు డెవలప్ చేసి అదే పనులు. ఇక్కడ కనకారెడ్డి అల్వాల్ సర్కు 290 కోట్లు అట్కో ఫండ్ తీసుకొచ్చి అక్కడ మీ 10 ఆ ఫండ్స్తోనే పనులేని. ఇప్పుడు
ఫండ్స్ అనేది ప్రజలు కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్నారు. వాళ్ళు గవర్నమెంటే ఫండ్ ఇవ్వాలి, ఏ గవర్నమెంట్ అధికారం ఉంటే వాళ్ళే ఫండ్ ఇవ్వాలి. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకురారు, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి తీసుకురారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు చేస్తేనేమో లాస్ట్ 5 సంవత్సరాలలో కార్పొరేటర్ ఫండ్ తెస్తేనేమో ఎమ్మెల్యే ఫండ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు కార్పొరేటర్ తెస్తేనేమో ఇది మా ఫండ్ అంటారు. మీ ఫండ్ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఫండ్ అసలు ఇప్పుడు ఎమ్మెల్యేకి అనేది కాన్స్టిట్యూన్సీ ఫండ్ కొద్దిగా ఉంటుంది, అది ఇంకా ఇవ్వలేదు. గతంలో కూడా ఇప్పుడు గతంలో 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు ఫండ్ ఎంత తెచ్చిండు అది ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి వాళ్ళకు. జిహెచ్ఎంసీ ఫండ్ కాకుండా గతంలో జిహెచ్ఎంసీ ఫండ్ ఆ రోజు కేటీఆర్ గారు మంత్రి ఉండే, ఆ రోజు ఎన్ని ఫండ్స్ అంటే అడిగిన వాళ్ళకల్లా ఫండ్స్ ఇచ్చారు. అన్ని బాగ్జైన్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు నిన్న వాళ్ళు మాట్లాడుతారు అండర్ బ్రిడ్జ్ రాజేంద్ర ఉన్నప్పుడు శాంక్షన్ లేదు, అది కంప్లీట్ అయ్యే టైం పట్టింది. అట్లా అంటే ఒక ఎమ్మెల్యే శాంక్షన్ చేస్తే ఇంకో తరం వచ్చినప్పుడు కంప్లీట్ అవుతూ ఉంటాయి. కానీ మేమే చేసినాం, మేమేంటి ఇది కరెక్ట్ కాదు. మరి ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు తీసుకురండి, ఏం చేస్తారు? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి మేము ₹1,00,000 ఇస్తున్నాం, తులం బంగారం ఇస్తాం, గది తీసుకురండి. ప్రజలు ఒప్పుకుంటారు మీకు తెచ్చి రానేనా అని చెప్పి. లేకుంటే ఇంకా ఏదైతే రైతు బంధు ఉందో అది ఇప్పియండి, అప్పుడు ప్రజలు ఒప్పుకుంటారు. ఏమి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అబద్ధాలు, దేవుళ్ళ మీద ఒట్లు తిని అన్ని అబద్ధాల హామీలతోని ఇలా ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకోవడంతోని ఇలా ప్రజలకు ఏమంటే హైడ్రా పేరుతో ఇలా భయభ్రాంతులు చేసి ప్రజలు ఇలా గరీబోళ్ళు రాత్రి అనుకుంటే పొద్దుగా లేస్తే నా ఇల్లు ఉంటుందా కూలిపోతా అన్న భయంతో బతుకుతున్నారు ఇలా హైదరాబాద్లో. ఇలా ఎలక్షన్స్ పెడితే ప్రజలు ఇట్లా ఉన్నారు, మళ్ళీ మా కేసీఆర్ కావాలని చెప్పి. కాబట్టి దయచేసి ఇప్పుడు నిన్న మా మచ్చవరం కార్పొరేటర్ చెప్తా ఉన్నారు 300 కోట్లు తీసుకొచ్చిందని చెప్పి. ఒక్కసారి కార్పొరేటర్ని మేము అందరం కూడా వస్తాం, ఒక్కసారి చూపించమని చెప్పండి. ఇలా మచ్చవరంలో ఉన్న సమస్యలు మల్కాజ్గిరిలో ఎక్కడ లేవు, అన్ని సమస్యలు ఉన్నాయి. 2 చెరువులు ఉన్నాయి, మొత్తం మురికికుంటాయి, వీటి వల్ల బీమార్లు వస్తున్నాయి. కనీసం గత ప్రభుత్వంలో చెరువు పూడికే కూడా తీపియలేకపోయారు వాళ్ళు. ఇలా తుర్కపల్లి బ్రిడ్జి ఉన్నది, అది ఆడ గంట సేపు ట్రైన్ పోతే జామ్ అవుతుంది, కనీసం ఆ ఫ్లైఓవర్ పట్టించుకోలేదు. ఇలా రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఇలా రైల్వే దగ్గర డిసెంబర్లో ఎలక్షన్ ఎన్నికైతే జనవరి నుంచి ఇలా కనీసం ఒక 5-6 సార్లు ఇలా రైల్వే ఆఫీసర్ల దగ్గర పోయి ఇలా 3-4 అండర్ బ్రిడ్జ్లు శాంక్షన్ చేసి అంటే తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా ప్రజాప్రతినిధులు ఒక పని కావాలంటే మెమోరం ఇస్తాం, మెమోరం ఒకసారి కాకుండా 10 సార్లు ఇస్తాం. ఆ శాంక్షన్ అయ్యేదాకా ఎంబడి పడతాం, ఇవ్వకుంటే ధర్నా చేస్తాం. ఎందుకంటే మా అధికారం లేం కాబట్టి కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత ఆయన తెలుగునది. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆయన బిజినెస్ ఉన్నాయి, ఎమ్మెల్యే అయితే కనిపించాడు, అసలు దొరకడు మేమే అనుకున్నాం. కానీ ఇలా ఆయన ఏంటంటే పొద్దుగా లేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, ప్రజా సమస్యలు వింటుండు, సమస్య ఏంది కూర్చోగా దాన్ని అర్థం చేసుకుంటుండు, ఆ సమస్యను ఎట్లా తీర్చాలని చెప్పి ఆయన ఒక సిస్టమేటిక్గా పోయి ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాడు. ఇవాళ అన్ని వర్గాలను దగ్గర తీసుకుంటున్నాడు ఇవాళ. కాబట్టి పని చేసేటోళ్ళకు మనం సహకరిద్దాం. ఓట్లు వేసి ప్రజలు 5 ఏళ్ళు ఆయన ఉంటాడు, 5 ఏళ్ళ తర్వాత ఆయన పని నచ్చకుంటే ప్రజలే బుద్ధి చేస్తారు. ఎందుకు తొందరపడుతున్నారు? ఏడాదికి అయిపోయిందా? కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలి. తెలుసు ఈ అవకాశం ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ప్రశాంతంగా ఉన్న మల్కాజ్గిరి ప్రాంతం ये प्रेस मीट लगाने की वजह आप सबको मालूम है। तो डेवलपमेंट बोले तो सब ड्रेनेज रोड पूरा अपन डेवलप कर दिया। इससे पहले गवर्नमेंट क्या करी सबके दिलों में है, केसीआर क्या करा सबको मालूम है। तो आज जो मीडिया जो इस्तेमाल कर रहे हैं सोशल मीडिया, आप और हमारे से ज़्यादा ये पब्लिक को मालूम, तो उनका पब्लिक उतना एक्टिव है। तो कौन क्या है किसी को बताने की जरूरत नहीं है, ऑटोमेटिक पब्लिक को मालूम है। एक छोटा वाकया है हमारे डिवीजन का। एक बच्चा अरुंधति हॉस्पिटल में एडमिट होने से पहले का बता 1% है ना, बॉडी में 1% ब्लड हो गया उसका जॉन्डिस क्या है उसके पेट में उतर गया था। तो 1% ब्लड उसको आने के बाद इमीडिएट एमएलए साहब से बात करे, हमारे राजशेखर रेड्डी साहब से बात करके फ़ोन किया। तो हॉस्पिटल में वो AB पॉजिटिव ब्लड है उसका, AB पॉजिटिव ब्लड। तो वो AB पॉजिटिव ब्लड इमीडिएट अरेंज करा के वो बच्चे को लेके जाके विथिन 15 डेज उसको हॉस्पिटल में रखे। 15 डेज हॉस्पिटल में रखने के बाद उसके बच्चे उन्हें पूरा हॉस्पिटल से डिस्चार्ज होकर घर को आया। इतना खुश है वो लगा, एक मौत के मुंह से निकल के आया बच्चा। तो ये सर्विस ही है ना सर। तो पब्लिक को रोड ड्रेनेज ये भी है, पर ये जान भी बचाया।
ये मामूली नहीं है। तो वो ऐसा हादसा मेरे सामने का है, हमारे खरीब का, वो बोलना मैं वो कर रहा हूँ। तो सर्विस करना तो 24 घंटे 24 గంటలు పబ్లిక్ లో ఉండేసి మార్నింగ్ పబ్లిక్ లో కలుస్తుండు 8 అవర్స్ మార్నింగ్ 8 o'clock 9 o'clock కూర్చొని 12 గంటలు 1 గంటలాగా ఎవరైతే వస్తారో వాళ్ళకి సమాధానం చెప్పుకుంటా మాట్లాడుకుంటా పబ్లిక్లీ ఇది మన రిప్రజెంటేషన్ ఇస్తున్నా మొత్తం అందరితో కలుస్తుండు. అది ఇది చిన్న ఈ హాస్పిటల్ పెట్టుకొని కూడా మన ఎట్లా అంటే మా మౌలాలి నుంచి ఇప్పటి వరకు చాలా మంది పోయారు అన్న. ఈ 1 year లో 500 members పోయారు అనుకుంటా. ఆ యొక్క ఐ ఆపరేషన్ కూడా మనం చేయించినాం. అంటే ఇక అన్నీ అయితేనే ఉన్నాయి. ఒక క్రిటిసిజం చేసి ఒక మనిషిని కింద పెట్టి మేము పైకి రావాలంటే ఇది చాలా రోజు నడవన్నా. क्रिटिसिज्म नहीं रहता ज्यादा दिन, एक को बुरा बोल के मैं भला हूँ बोलने का ज्यादा दिन नहीं रहता. आज पब्लिक नोस व्हाट इज व्हाट, कौन क्या काम कर रहे, क्या है, क्या हकीकत है, सबको मालूम है. आप और हमारे ज्यादा वही बता रहा हूँ. मीडिया है, हर चीज है, खुला है सामने. किसी को गलत बोलने का काम है क्या सर? केसीआर पब्लिक के दिल में है. केसीआर क्या करा पब्लिक को मालूम है. आप क्या करे? अब आज का सिचुएशन कैसा है पब्लिक में, आज का कैसा हालात है, हर चीज में हर जगह में कैसे हालात है आपको नहीं मालूम. हम एक छोटी इशू में लेके गए तो सिवाय पब्लिक के एक व्हाट्सएप खोले या फेसबुक खोले, अरे ये फैमिली रो रही है ऐसा हम चीज देख रहे हैं. पर बताना एक ही है, क्रिटिसिज्म करना ज्यादा अपने को नहीं रहना चाहिए. ये मेरे को एक मौका दिए, बहुत बहुत शुक्रिया. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక వ్యక్తిగా ఈ మల్కాజ్గిరికి వచ్చి అజేయమైన శక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి మా మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారు. జనాలలో ఎవరికైతే నిజమైనటువంటి సమస్య ఉందో సమస్య దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఎక్కడో కూర్చొని అధికారులకు ఫోన్లు చేసి అధికారులకు చెప్పడం, అధికారులతో చేయించడం కాదు. నిజంగా సమస్య పైన ముందుగా తను అవగాహన పెంచుకుంటున్నాడు. ఆయన అవగాహన పెంచుకొని ఆ సమస్య పట్ల పూర్తిగా ఓ పేపర్ మీద పెట్టి ఎవరికి ఏ యొక్క అధికారిగా పేపర్ రిప్రజెంటేషన్ ఇవ్వాలనో ఇచ్చి పని చేయిస్తున్నాడు. పనిచేస్తున్నటువంటి వ్యక్తిని దయచేసి మీరు కూడా ప్రయత్నించండి, చూడండి. ఆయన సమస్యలు ఏ సమస్యలను ఎత్తి చూపించిండో ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడ రిప్రజెంటేషన్స్ ఇచ్చిండో ఆ రిప్రజెంటేషన్స్ కోసం ఇచ్చినటువంటి పనులను ఏ విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడో ఏ ఒక్క అధికారి సహకరించకున్నా, పార్టీ అధికారంలో లేకున్నా, మంత్రులు ఆయన చేస్తున్నటువంటి సమస్యల పట్ల స్పందించకున్నా ముందుండి పోరాడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ మర్రి రాజశేఖర్ రెడ్డి. అభివృద్ధి పదంలో మల్కాజ్గిరిని తీసుకెళ్లాలని ఇలా వాజ్పేయి నగర్ ఆర్యూబీ కోసం దాదాపుగా కలవని రైల్వే అధికారి లేనేలేడు. ఏ అధికారిని కలిస్తే ఆర్యూబీ వస్తుంది అనేటువంటి తెలుసుకొని ఆ యొక్క అధికారికి 1, 2, 3 రిప్రజెంటేషన్స్ అంటే ఏంటి, సమస్యను తీసుకెళ్లి అధికారుల ముందు పెట్టాలి. అది ఎవరి సమస్య? ప్రజల సమస్య. అట్లాంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని విమర్శించడం అనేటువంటిది చంద్రుని పైన ఉమ్మేస్తే అది మన మీదే పడుతుంది, అది వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాను. రెండోది, ఇక్కడ మల్కాజ్గిరిలో ఒక గొప్పతనం నడుస్తుంది. పని చేసి సంతోషించటోళ్ళని చూసినా కానీ పని ఆపించి సంతోషిస్తున్నారు. ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ వర్క్ వస్తే ఆ వర్క్ ఆపేసి సంతోషపడుతున్నారు. మేము ఆపినారా పోయా, వర్క్ వస్తే ఆ వర్క్ ఆపేసి సంతోషపడుతున్నారు. మేము ఆపినారా పోయా అని ఖుష్. అరే ఇది ఎక్కడిది? జనాలకు జరిగేటువంటి పనిని దయచేసి మీరు కూడా అధికారంలో ఉన్నారు, మీకు దమ్ముంటే మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అన్ని కట్టుకొని తీసుకొని వస్తాం. మీ ప్రెస్ క్లబ్కు మీ మీడియా మిత్రులను ముందు పెడదాం, మీడియా మిత్రులని మధ్యవర్తులుగా పెడదాం. మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు మా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రజా సమస్యల పట్ల ఇచ్చినటువంటి ప్రతి వినతులను మీ ముందు తీసుకొచ్చి మేము కూర్చొని బహిరంగ చర్చకు వస్తాం. మల్కాజ్గిరి ప్రజల ముందుకు వస్తాం, మీ ముందుకు నిలాడతాం. దమ్ముంటే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కాపీలు కూడా మీకు ఇస్తాం. మీరు అధికారంలో అంటున్నారు కదా, మీరు చేస్తామంటున్నారు. రండి, దమ్ముంటే పోదాం. పోయి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకుపోయి పబ్లిక్కు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయండి. అప్పుడు పబ్లిక్ మిమ్మల్ని కూడా ఎన్నుకునే ప్రయత్నం చేస్తారేమో చూద్దాం. దయచేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ప్రజలతోటి దూరంగా పోకండి. మీరు సహకరిస్తే ఇవాళ మల్కాజ్గిరి అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా మల్కాజ్గిరి అభివృద్ధి చెందాలంటే ఇవాళ మా మర్రి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ను మీరు కూడా, మీకు ఎమ్మెల్యేలు ఉన్నా, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నా, మీ దగ్గర మంత్రులు ఉన్నా, మీ దగ్గర అధికారులు ఉన్నా, వాళ్ళకు కూడా మీరు పోయి ఒక వినతి పత్రం ఇవ్వండి. మేము అడిగిన పనులు చేయమని చెప్పండి. అప్పుడు పబ్లిక్ కూడా మిమ్మల్ని సంతోషిస్తారు.
అంతేగాని తీసుకొచ్చిన పనులను ఆపిచ్చి సంతోషపడితే పబ్లిక్ కూడా ఒప్పుకోరు. రాబోయే ఎన్నికలు మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ ఎట్లానే చేసుకుంటా పోతే పొట్టు కింద ఉన్న సీట్లు కూడా ఒడగొట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి మీ అందరికి ఒకటే వినతి చేస్తున్నా మిత్రులారా, మీ దాంట్లో మా ఊళ్ళు కూడా ఉన్నారు, మా ఫ్రెండ్సే, కానీ దయచేసి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయకండి. అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి మర్రి రాజశేఖర రెడ్డి. మీరు ఓటు వేసినా వేయకున్నా మీకు కూడా మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఏదైనా పని ఒకవేళ అధికారులను కలిసినప్పుడు ఆ పనిని పూర్తి చేయమని మీరు కూడా అధికారుల మీద ఒత్తిడి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీడియా మిత్రులకు మా సోదరులు సమర్పించిన అన్ని ప్రెస్కు మీడియాకు అందరూ వచ్చినాయి, చూపించారా? అందరికి తెచ్చి తెలుసు కదా. అరే ఎందుకు ఇస్తలేరు అని అడగండి. మీరు మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పెద్ద ఇది ఉంది, ఇట్లా ఫోన్లలో చెప్తే అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఫోన్లలో చెప్తారా, పర్సనల్గా చేస్తారా? మన మల్కాజ్గిరి ప్రజలకు తీసుకురండి, బడ్జెట్ తీసుకొచ్చి అమలు చేయండి. చాలా సంతోషం, మేము గౌరవిస్తాం. ఎవరు పని చేస్తే వాళ్ళని 100% గౌరవిస్తాం. ఇప్పుడు మైనంపల్లి వచ్చి బడ్జెట్ తెచ్చి ఇంప్లిమెంట్ చేస్తే కూడా మైనంపల్లి జే అంటాం, నమస్తే అంటాం, ఖచ్చితంగా అంటాం. పని చేసే వాళ్ళు గౌరవిస్తారండి ప్రజలు, ఎందుకు? కాబట్టి ఇప్పుడు మా మర్రి రాజశేఖర రెడ్డి గారు ట్రయల్లో ప్రజల దగ్గరికి పోతున్నాడు, ఏం సమస్యలు ఉన్నాయని. ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే చాలాసార్లు సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకు ఇవ్వట్లేదో వాళ్ళు అడగాల, వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలా. మా బాధ్యతగా మేము ఏమైతే చేస్తున్నామో అది చేస్తున్నాం. అందరికంటే ఎక్కువ, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మా ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు. మా ఎమ్మెల్యే గారు సమస్యలు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసు. మల్కాజ్గిరిలో ఏం సమస్యలు ఉన్నాయని. ఇగో ఇక్కడ లేవు కాబట్టి రైల్వే మీద పడ్డాడు. రైల్వే మీద పడి ఇప్పుడు మూడు ప్రాజెక్టులు, 3 ఏవైతే ఆర్యూబీలు అవి శాంక్షన్ అయినాయి. తొందరలో పని ముహూర్తం ఇనాగరేషన్ కూడా అవుతుంది, ముహూర్తం అవుతున్నాయి, ప్రారంభోత్సవం జరుగుతున్నాయి వర్క్ చేయడానికి. ఎన్నిసార్లు పోయినాము డిఆర్ఎంల దగ్గరికి, సికింద్రాబాద్, హైదరాబాద్ డిఆర్ఎంల దగ్గరికి ఎన్నిసార్లు పోయాం, ఎన్నిసార్లు వచ్చాం. వాళ్ళు కదిలారు. స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఉండాలి, కానీ లేదు. లేకుండా మొత్తం మేము చేస్తామని రైల్వే వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చి చేస్తున్నారు. అది గ్రేట్, అది రిప్రజెంట్ చేయడం గ్రేట్. సో సోదరులరా, ఏది ఏమైనప్పటికీ మా ఎమ్మెల్యే గారు మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలనో, ఎట్లా వాళ్ళ దగ్గర సమస్యలు తీసుకోవాలనో, ఎట్లా వాళ్ళ అభిమానాన్ని చూరగొనాలనో, వచ్చిన ప్రతి మనిషికి ఎలా గౌరవించాలో చేస్తున్నారు. అంతవరకు అయితే చాలా థ్యాంక్స్, చాలా ధన్యవాదాలు మీకు అందరికీ. వాస్తవాన్ని, సత్యాన్ని ప్రచురించండి. థ్యాంక్ యూ. ముందుకు వచ్చాం. ఈరోజు ఎలక్షన్లు అయిన తర్వాత సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం అంతా మా ఎమ్మెల్యే గారు ఏం సమస్యలు ఉన్నాయని ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ప్రతి సమస్యని తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్కు అప్లికేషన్ పెట్టాడు. ప్రజల తరఫుకెళ్ళి 1, 2 కాదు, ఇంత బైండ్ అయింది. ఆ రకంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే, అందరు ఎమ్మెల్యే, మీకు మాకు కాంగ్రెస్కి అందరికీ మర్రి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే. అలాంటి ఎమ్మెల్యే ఎంత సిన్సియర్గా అంటే దాగులేసి కాదు, దరకాయించి కాదు, ప్రేమ రూపకంగా అన్న, అక్క, బ్రదర్, ఇది సాయం చేయి బ్రదర్కి ప్రజలకు అని అధికారుల దగ్గరికి పోయి మొరబెట్టుకుంటున్న సంగతి మీకు తెలుసు, అందరికీ తెలుసు, మాకైతే పూర్తిగా తెలుసు. అలాంటి ఎమ్మెల్యేను ఏది పడితే అది ఎవరితోటో అనిపించి, ఎందుకు అనిపించాలి? ప్రజలు కొడతారు రేపు పని చేయకపోతే. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు అంతా ప్రపోజల్సే పోయినాయి ప్రభుత్వం దృష్టికి. మరి నిజంగా గుర్తు చేసుకోవాలి, మనం ఎన్ని డిమాండ్లు పెట్టాం, ఎన్ని వాగ్దానాలు చేసినాం, ఎన్ని ఇచ్చారు ఇప్పటి వరకు పథకాలు. 6 గ్యారంటీల పేరు చెప్పి 420 స్కీములు అయితే 6 గ్యారంటీలలో 2500 ఇస్తా అన్నాడు. ఏది? మేము ఇచ్చిన స్కీములు ఏవి ఇస్తున్నావు? అసలు రైతు బంధు పేరు చెప్పి రైతు బంధు ఇస్తా 10,000 కాదు 15,000 ఇస్తా, 14,000 ఇస్తా అని చెప్తివి. ప్రభుత్వం మీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఎంతవరకు ఇచ్చింది? ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది? ఏమి ఇవ్వలే. అయినా మేము అక్కడి దాకా పోతలేము. మా ఎమ్మెల్యే గారు
నియోజకవర్గానికి పరిమితై అక్కడ లోబడే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం సమస్యలు ఉన్నాయి రోజు వచ్చిన ప్రతి మానవుని అక్కడ ఈ కాన్స్టిట్యూన్సీకి నియోజకవర్గ ప్రజలు ఏ ఒక్క వ్యక్తిని కూడా కలవకుండా పోడు, బయటికి కలవకుండా పోడు. అలాంటి ఎమ్మెల్యే మరి ఎక్కడ పిలిస్తే అక్కడ పోయి అక్కడ ఉన్న సమస్యను పూర్తిగా పరిశీలించి కన్సర్న్ డిపార్ట్మెంట్లకు దరఖాస్తులు ఇచ్చాడు. ఇంకేం చేస్తారు? నాయకుడు చేయవలసిన పని అదే. దాని ఎమ్మడి ఒకటే కాదు, మళ్ళా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో పైసలు లేవని చేతులు ఎత్తేసారు కాబట్టి పోనీ ఈ ఎమ్మెల్యేకి ఏని బడ్జెట్ ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైనా తెచ్చి అభివృద్ధి చేస్తురా చెప్పండి? ఎక్కడైనా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా, ఆ ఎమ్మెల్యేలు ఎవరైనా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో పైసలు లేవని చేతులు ఎత్తేసారు కాబట్టి పోనీ ఈ ఎమ్మెల్యేకి ఏని బడ్జెట్ ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైనా తెచ్చి అభివృద్ధి చేస్తురా చెప్పండి? ఎక్కడైనా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా, ఆ ఎమ్మెల్యేలు ఎవరైనా తెచ్చి బాగా బడ్జెట్ తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని చెప్పు. ఆయన ఎట్లా చేస్తున్నారో మేము కూడా గట్టే చేస్తాం. ఎక్కడ లేదు బడ్జెట్, మీ దగ్గర నిధులే లేవు, నిధులు తెచ్చే ఆలోచన లేదు, తెలివే లేదు ఎవరికి, ప్రభుత్వానికి. అలాంటిది ఇడిచిపెట్టి ఒక మంచి సిన్సియర్ ఎమ్మెల్యే అయినట్టు రాజశేఖర్ రెడ్డిని ఎవరితోటి అనిపించుకోవడం ఎందుకండి? తిరగకపోతే, ప్రజల దగ్గరికి రాకపోతే, ప్రజల్ని కలవకపోతే, ప్రజల సమస్యలు రిప్రజెంట్ చేయకపోతే అనొచ్చు. మీరు కూడా అనొచ్చు, ఎవరైనా అనొచ్చు. అందరికి హక్కు ఉన్నది ఎమ్మెల్యే గౌరవించడానికి కానీ, ప్రేమించడానికి కానీ, తిట్టడానికి కానీ, విమర్శించడానికి అందరికి హక్కు ఉంది. కానీ ప్రభుత్వంలో డబ్బులు లేవు. మనం అందరికీ తెలుసు, మీకందరికి, మాకందరికి, అందరికీ తెలిసిన విషయమే. ఏ పథకాలు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అది గ్రహించకపోతే ఎట్లా? అవన్నీ ఎక్కడ పోతాయి? అవి విడిచిపెట్టి ఒక మల్కాజిగిరే దొరికిందా? పని చేయట్లేదు, డబ్బులు లేవు, ఏం లేదు, మేము ఉన్నప్పుడు చేసినాం. మీరెవరు? మా ఎమ్మెల్యే హనుమంతరావు ఆ రోజు, మా ప్రభుత్వం ఆ రోజు, మా మంత్రి తారక రామారావు గారి ఇదితోటి ఎన్ని డబ్బులు దేవాలో తెచ్చిండు. మేము కూడా సంతోషపడ్డాం. మైనంపల్లి ఆ రోజు మైనంపల్లి చేసాడు, మా ప్రభుత్వంలో చేసాడు, మా పార్టీలో చేసాడు, కానీ వేరే పార్టీలో కాదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి చేసినామంటే మేము నిజంగా గొప్పగా ఫీల్ అవుతాం. మా పార్టీలో ఉండి మా మంత్రి ద్వారా డబ్బులు తెచ్చి మన ప్రజలకు అమలు చేసిండు. మేము అంతవరకు మేము గౌరవిస్తాం, సంతోషిస్తాం. కానీ ఇవాళ ఏదైతే మన ప్రభుత్వంలో, మీది కానీ మాది కానీ మన ప్రభుత్వమే, కానీ డబ్బులు లేవు. అసలు ఏ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కమిషనర్లు, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ కానీ, లేకపోతే మున్సిపల్ మంత్రి కానీ ఏడ డబ్బులు పెట్టి ఏడ అభివృద్ధి చేస్తున్నారు? ఎక్కడున్నాయి డబ్బులు, ఎక్కడున్నాయి అభివృద్ధి? అరే ఈడ మల్కాజిగిరి ఒక్కటే కనబడ్డదా? ఇవాళ ఏవైతే గ్రేటర్ హైదరాబాద్లో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారో అందరిది గదే పరిస్థితి ఉంది, గదే ఎమ్మెల్యే. అప్పుడు ఏదైతే ఉందో, అప్పుడు ఏదైతే చేసాడో అదంతా మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ రోజు, ఈరోజు కాదు. అప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా మంత్రి ఉన్నారు, మా ప్రభుత్వం డబ్బులు వచ్చాయి, ఇచ్చారు, ఖర్చు పెట్టారు, అన్ని స్కీములు ఇచ్చారు. మామూలు స్కీములు కాదు, మామూలు పథకాలు కావు. ఇప్పుడు మీరు అనౌన్స్ చేసిన పథకాలు ఇంప్లిమెంట్ చూపెట్టండి ప్రభుత్వం ద్వారా. ప్రభుత్వాన్ని అడగండి, అరే మా కాన్స్టిట్యూన్సీకి పైసలు ఎందుకు వస్తలేవని.